నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా గద్దరన్న అవార్డ్స్ పైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతుంది. ఇంకా 3 మంత్రి పదవులు అట్లనే ఉన్నాయి. మళ్ళీ కేసులు అవి ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ చేద్దాం. అసలు కేసీఆర్ అంతరంగికుడుగా కేసీఆర్కు సంబంధించిన ఇంచు కేసీఆర్ యొక్క మెంటాలిటీ, కేంద్ర మంత్రులు ఫోన్ చేసినప్పుడు ఈవెన్ ఒకసారి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే కూడా సార్ గారు పడుకున్న విషయము, పడుకున్నట్టు కూడా మేనేజ్ చేసి, అంటే పడుకున్నాడని చెప్పకుండా ఒక రకంగా మేనేజ్ చేస్తూ అసలు కేసీఆర్ ఉద్యమంలో చేసిన అనేక తప్పులను కవర్ చేసుకుంటూ ఆ కేసీఆర్ను ఒక మహాశక్తిగా ఎదగడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సార్ సంచలనాలకు మారుపేరు. మొన్ననే ఒక జాబ్ మేళా పెడితే 5,000 మంది రావడం, 5,000 మందిలో 2,500 మందికి జాబ్ ఇప్పించడం, అంటే ఏ ప్రభుత్వం కూడా ఇంత సోయి లేకపోవడం. ఇట్లాంటి సారును కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా 1.5 ఇయర్ నుంచి ఒక ఆవేదనకు, ఒక తెలంగాణ అంటే తెలంగాణ రావడంలో కూడా అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తికి ఇంత అవమానం జరగడం, అసలు ఎందుకు ఈ అవమానం జరిగింది అడిగి తెలుసుకుందాం. దిలీప్ కుమార్ సార్ స్టూడియోలో ఉన్నాం. సార్ నమస్తే. అసలు మీకు అవమానం జరగడం అంటే తెలంగాణ ప్రజలందరికీ అవమానం జరిగినట్టే. ఎందుకంటే అసలు మీకు తెలంగాణకి ఏమన్నా పూర్వజన్మ సంబంధం ఇంకెక్కువ ఉన్నదేమో డౌట్ ఉన్నది. ఎందుకంటే 69 అజిటేషన్లో ఎవరు పుట్టలే. 69లో నేను 10th క్లాస్. ఆ రోజుల్లో తీవ్రమైన ఉద్యమం. అది తీవ్రమైన ఉద్యమంలో 16 అజిటేషన్లో 1 డే జైలు పోయినాయి. 69లో 10వ తరగతిలో 1 ఇయర్ క్లాసులో పోలే. మాది బాయ్కాట్ చేసినాం. 1 ఇయర్ నా చదువు పోయింది. మేము ఇంటర్మీడియట్ 2 ఏళ్ల పోయి 1 ఇయర్ చదివినాం. 1 ఇయర్కే 2 ఇయర్స్ డిగ్రీ ఇచ్చేసినాం. కాబట్టి అప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో అసోసియేటివ్ ఉన్నా కాబట్టి నువ్వు చెప్పినట్టుగా నాకు ఆ లింక్ అదేదో పేగు బంధం ఏదో ఉంది. ఈవెన్ కేసీఆర్ కూడా అప్పటికి లేడు. కేసీఆర్ 69 ఆడినాడు, చింతమడగలు చదువుకుంటున్నాడు. మీరు సేమ్ నా ఏజే. 10th-లో 11th-లో చింతమడగలు అవకాశం లేదు. అదంతా పట్టణాల్లో విస్తరించిన ఉద్యమం. కాబట్టి హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఇట్లా ఉద్యమం ఉంది. కానీ కేసీఆర్కి అవకాశం లేదు. ఆయన పాపం స్కూల్ అక్కడ చదువుకున్నాడు. కాబట్టి మీరు 69 ఉద్యమంలో ఉన్నారు. 96, 95 అటు మారోజీ వీరన్న, బెల్లు లలిత, గద్దరన్న వీళ్ళు పెడుతున్న సభలప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టినాక మళ్ళీ మీరు ఐఆర్ఎస్కు రిజైన్ చేసి అసలు ఇలా జాబ్ కొట్టాలంటేనే పులుసు కారిపోతుంది. ఒక్కొక్కడు జాబ్ రాక చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. సెంట్రల్ సర్వీస్ రిజైన్ చేసిన. మీరు రిజైన్ చేసి రావడం అంటే అది ఒక 10 ఏళ్ల ఉద్యమం వదులుకున్నప్పుడు 10 years ఉద్యోగం కూడా త్యాగం అనడానికి ఏముంది. ఆ తెలంగాణ కావాలనే కాంక్షను అన్నట్టు నాకు ఆ కాంక్ష డ్రైవ్ చేసింది. అదే ఎంతమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు ఆకాంక్షతో. అట్లా మాలాంటి ఉద్యోగాలు వదులుకున్నాం. ఇది కూడా త్యాగమే కాదని అన్న. కానీ నాలా 17 మంది జాబ్స్ రిజైన్ చేశారు. ఉద్యమంలో 17 మంది వాళ్ళకి అవకాశం రాలే. మీరు ఇంత యాక్టివ్గా మీరు చుట్టూనే ఉన్నారు. ఉద్యమం రాజీనామా వేసి వదిలేయలే వాళ్ళ లెక్క. నేను ఇక దాని చుట్టూ రకరకాల ఉద్యమ పోరాట రూపాలు నడిపి ఏదో వదిలిపెట్టలే. కేసీఆర్ను వదిలినేసినా కూడా కొండా లక్ష్మణ్ బాబుతో కలిసి తిరిగినాం. ఆ ఉద్యమం నడిపినాం. విమలక్కతో కలిసి టఫ్ నడిపినాం. ఒక టైంలో కేసీఆర్ కంటే ఎక్కువ చేసారు, ప్యారల్గా చేసినాం. ఎందుకంటే టఫ్ అన్నది అందరూ శాంతియుత పోరాటం చేస్తుంటే మేము మిలిటెంట్ పోరాటం చేసినాం. ఓ బ్రహ్మాంధ్ర స్టాచ్యూ పలగొట్టడం, లేకపోతే లాగడపాటి ఆస్తులపై దాడి, కంప్యూటర్లు కాల్చివేయటం, అట్లా మిలిటెంట్ పోరాటం. కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, అన్నీ మిలిటెంట్ రూపాలే. అది ఒక రకంగా ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ఒక భయాందోళనలోకి నెట్టేసింది. వాము ఈ ఉద్యమం ఇక క్రమక్రమంగా చేతులు దారి నక్సలైట్ల చేతులు పోయేటుంది. ఎందుకంటే టఫ్ అనగానే మాకు కొంత నక్సలైట్ కలర్ ఉండే మాకు. అందువని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రాసింది, ఈ ఉద్యమంలో తెలంగాణ ఇవ్వకపోతే ఇది క్రమక్రమంగా నక్సలైట్ చేతిలో పోద్దని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లు ఉంది. అది అవునా కదా? సో ఇదొక ఇన్ఫ్లుయెన్స్. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి 100 కారణాల్లో ఇది ఒక కారణం. ఉద్యమం ఇవ్వకపోతే ఇది నక్సలైట్ చేతిలో పోద్దంటారు. కాబట్టి అందులో కూడా మేము కీలక పాత్ర పోషించారు. మళ్ళీ తెలంగాణ వచ్చేసింది. అందరు మీలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ వచ్చినాక కేసీఆర్ మీద కూడా మీరు ఆగలే. మీతో ఎంత వీలైతే అంత. ఇప్పుడు మీరు క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ ఇస్తే 12 లక్షల మంది చూడడం, మన తొలిలో ఇస్తే 5-6 లక్షల మంది చూడడం. మళ్ళీ రాసిన ఇంటర్వ్యూ పక్క అపరిచితుడు అనే పుస్తకం 1,00,000 కాపీలు అమ్ముడుపోయింది. రోజు ఫోన్ లేదు, అమ్ముడు కాదు, ఫ్రీ సర్క్యులేషన్. రోజు ఫోనే. ఈ 5,000 కొట్టియంగానే అయిపోడు, మళ్ళీ 10,000 కొట్టిస్తే మళ్ళీ 10 రోజులకి అయిపోడు. తెలంగాణ ఆ టైంలో భావ వ్యాప్తికి 1,00,000 కాపీలు కూడా తోడ్పడ్డాయని నేను అనుకుంటున్నాను.
డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పే కొన్ని విషయాలు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు అపరిచితుడు అనే పుస్తకంలో చెప్పిన పుస్తకాలు మీరు ఒక డాక్టర్ చెప్పింది చెప్పండి, అది చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ మన పిఎంఆర్ టీవీ ఛానల్ కోసం. ఆయన ఎందుకో ఢిల్లీలో లండన్ నుంచి వచ్చిండు స్పెషలిస్ట్, ఇదివరకు పేరు చెప్పాలి ఇప్పుడు చెప్పొచ్చు కానీ, డాక్టర్ కేశవరావు గారు అని నా క్లాస్మేట్. ఆయన లండన్ నుంచి వచ్చి దిలీప్ ఇట్లా వచ్చినాడంటే డైరెక్ట్ వచ్చే భోజనానికి అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఉన్నా, ఆయన మామూలుగా 12-1 దాకా రాడు కదా, ఆయన ఆఫీస్ అంతా చూసుకొని 1 కాడ పోయి లంచ్ చేస్తా ఆయనతో పాటు, అది 2కో 3కో ఇంట్లో ఇంత తినొస్తా బ్రేక్ఫాస్ట్, ఈయనతో పాటు ఎప్పుడన్నా రాని 2కు 3కి తిని మళ్ళీ ఆఫీస్ పోయి కూర్చుంటా. ఇంకా కేసీఆర్ రాలే, 2 అయింది చూసినాం, లేట్ అవుతుంది సార్ కానీ ఈయన భోజనం పెట్టిస్తే ఇద్దరం తింటున్నాం. కేసీఆర్ వచ్చిండు సడన్గా, అని లేచినవడం లేకపోతే కూర్చో పెట్టాడు నాకు కూడా అని కలిసి భోజనం చేసినాం. భోజనం చేసినాక ఆయన లోపల తీసుకుపోయాడు, నన్ను కూడా తీసుకుపోయాడు. 2 గంటలు మాట్లాడాడు ఆయనతో. మాట్లాడినాక అంతా అయిపోయినాక నేను కారు సెలవు తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. కారు వెళ్ళిపోతుంటే ఆయన భుజం ఇచ్చేసి, దిలీప్ నువ్వు ఏమనుకోకు, నేను విషయం చెప్తాను ఇక్కడ ఏంటి అంటే, మీ బాస్కు బైపోలార్ డిసీజ్ ఉన్నాడు. ఇక్కడ మీరు షాక్ అయిపోయాడు. బైపోలార్ డిసీజ్ అంటే ఏంటి బాస్ అన్న అంటే 3 స్వింగ్స్, అంటే ఇవాళ ఒక తీరు ఉంటాడు, రేపు ఇంకో తీరు ఉంటాడు. అది 3 స్వింగ్స్ ఉంటాయి వెనకన్నాడు. మరి ఎట్లా అంటే దానికి టాబ్లెట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఎవరిని చెప్పలే, ఏం చెప్పాలంటే నన్ను వీక్ పారేస్తారు. ఈ బాస్కు పిచ్చి ఉంది అంటున్నాడు అని. పిచ్చి అంటే పిచ్చి కాదు అది, కానీ అదొక డిజార్డర్, మానసిక డిజార్డర్. అది నేను ఎవరికి చెప్పలేదు అసలు. ఇప్పటికి కూడా 3 డిజార్డర్ చూడండి నాకు. ఇప్పటికి కూడా 3 ఉందా లేదా? ఉంది. 3 డిజార్డర్. ఇప్పుడు పోతాడు ఫామ్ లో అంటాడు, 3 నెలలు రాడు, వచ్చినంటే తిరుగుతూనే ఉంటాడు. మీరు అన్నట్టు ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటాడు, అంతే పంట ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటాడు. అది దాన్నే బైపోలార్ డిసీజ్ అంటారట. మనకు తెలియదు కదా, వాళ్ళు సైంటిస్టులు కదా, అంటే డాక్టర్స్. ఆయన చెప్పిన విషయం అది. అయితే నేను ఆ జోలికి పోలే, తెలంగాణ వచ్చినాక మొన్న సీఎం అయినాక చెప్పినది ఆయనకు బైపోలార్ డిసీజ్. అదే సీఎం అయినాక చెప్తే ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ జనాలు కూడా నమ్మిర్రు, అంటే నిజమే కావచ్చు. అది వాస్తవం. అది ట్రీట్మెంట్ చెప్పి మీ నాయనకు డిజార్డర్ ఉందట అని నేను కేటీఆర్కో లేకపోతే కవితకు హరీష్కి చెప్తే ముందు వీడిని బైక్ పారని అంటారు. ఇప్పుడు బాస్ ఇప్పించింది అంటాడు. మాలాంటి వాళ్ళం కొట్లాడినాం కదా సార్, నిరుద్యోగులను ఐక్యం చేసి. ఎందుకు చేసినాం తెలుసా, ఎట్లా చేసాం తెలుసా? మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు అన్నీ చూసినాం, మేము ఒక కన్క్లూజన్కి వచ్చినాం, చెప్తుంది వాస్తవమా కాదా, ఇదేం జరిగింది అదేం జరిగింది ఇట్లా జరిగింది అన్నీ మా మైండ్లోకి వచ్చాయి. మాకు తెలియదు కదా, యువకులు ఇన్స్పైర్ అవుతారు కదా, ఆ విషయాలన్నీ మేము రాసి నా సంఖ్య పెట్టి నీ సంఖ్య పక్క పెట్టు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు దిలీప్ పుస్తకం రాసినవాట, నాకు 10 కాపీలు పంపారు. తర్వాత నీది ఇవన్నీ కూడా ఆయన తెలంగాణ వచ్చినాక రాసిన, ఎందుకంటే జయశంకర్ సార్కి ప్రామిస్ చేసిన, నాకు తెలిసిన ఏ విషయాలు కూడా నువ్వు చెప్పేది ఎవరికి, తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతుంది, ఆంధ్రుడి ముందు చులకరైతాం, మన కడుపు దించుకుంటే మన కాళ్ళ మీద పడుతుంది, ఆయన ఒక నాయకుడు, నేత నడవని అన్నాడు, నీ పని నువ్వు చేసుకో, అతన్ని మాత్రం ఇట్లాంటి మీకు కాల్ కూడా వచ్చింది, అది అందరు వైరల్ అయింది. ఆ కాల్ చేసినాడు ఏమన్నాడు, అవును సార్ ఆయన గురించి మీరు చెప్తాడు, తాగుతాడు, తాగుడు అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంటుంది, అవును అబద్ధాలు చెప్తాడు, అయితే మాకు కావాలి తెలంగాణ అన్నాడు. అరే నీ పని నువ్వు చేసుకో, ఆడి పని ఆడి చేసుకుంటా అన్నాడు. ఇట్లా అన్నాడు. అదే నేను కాలని చెప్పినాక నేను బంద్ చేసిన, ఎందుకు కరెక్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఆ క్యారెక్టర్ ఆ టైంలో. అట్లా మేము కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సార్ కూడా చెప్పిండని రాయలే. తెలంగాణ వచ్చినాక ఇంకేముంది, అప్పుడు అపరిచితుడు రాసిన. ఏం పాపులర్ అయింది అపరిచితుడు. మరి ఇప్పుడు అపరిచితుడు ఇవన్నిటితో కలిపి అపరిచితుడు అవుట్ అయ్యాడు. అయితే సార్ హరిగోపాల్ సార్ నాకు బాగా కాపీలు అడిగాడు. నేను పంపినాక నాకు ఫోన్ చేసిండు, దిలీప్ నీ అపరిచితుడు చదివినా, నా ఫ్రెండ్స్ చాలామంది అడిగి ఇంకో 10 కాపీలు పంపన్నాడు అని. ఏమో తెలుసా, ఈ పుస్తకం కనుక ఉద్యమకాలంలో నేను చదివి ఉంటే కేసీఆర్ అనేవాడి జన్మలో కలవపోదన్నాడు. హరగోపాల్ సార్ అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆ బుక్ ఆయన. అతని క్యారెక్టర్ ఇదని నాకు తెలుస్తుంది, నేను అసలు కలవనే పోదన్నాడు. అట్లాంటి సంచలన విషయాలతో ఉన్న పుస్తకం అది. నువ్వు చెప్పి హరగోపాల్ కంటే గొప్ప అనలిస్ట్ లేడు కదా. మీ దాన్ని ఈ తెలంగాణ విట్టలన్న చాలా ఇంటర్వ్యూలలో మా దిలీప్ అన్న రాసిండు, ఆయనకు బైపోలార్ డిసీజ్ ఉంది. మీరు 2-3 సార్లు చెప్పొచ్చు, ఆయన 100 సార్లు చెప్పిండు. 100 సార్లు చెప్పిండు విట్టారు. చెప్పి కావాలంటే అడగండి సార్ అడగండి, అది నిజమో కాదు బుక్ అంటాడు పాపం గౌరవంతో. దిలీప్ అడగండి అంటాడు. కానీ అయితే అపరిచితుడు పోయిండు. మళ్ళీ ఈ అపరిచితుడు బుక్ వల్లనో ఇంకా అందరూ 100 కారణాలు, ఇదొక కారణం పోయిండు. అపరిచితుడు అవుట్ అయ్యిండు. ఇప్పుడు పోయిండు, కొడుకుల వల్ల పోయిండు, కూతురు అంటారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లా పోయిందంటే ఆ కౌరవుల వల్ల మొత్తం రాజ్యం పోయింది అన్నట్టు 100 మంది కౌరవులు ఆయన దగ్గర, వాళ్ళంతా కథం చేసిండు. లేకపోతే కేసీఆర్ ను మహాబలవంతుడు కదా, మహాశక్తివంతుడు, మహాబలవంతుడు, మాయావి.
అవును. వెనకున్న వాళ్ళంతా రావణాసురుడికి ఎట్లాంటి మాయా సైన్యాలు ఉన్నారు, వాడు కొడుకే ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు అంటే మాయావేట, మహామాయ. వీడు ఈ హరీష్ నాయుడు మాయావి, అటువంటి శక్తివంతుడు పెట్టుకున్నాడు ఆయన కొడుకోడు. అవును. రావణాసురుడి సైన్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన వీరులు ఎక్కడ లేరు. అవును. అది ఓన్లీ రాముడు కాబట్టి కొట్టగలేడు కానీ ఏదైనా కానీ శక్తివంతులు కానీ చెడ్డవాళ్ళు. ఇప్పుడు రావణాసురుడు రాక్షసుడు కదా, రాక్షసుడు శక్తివంతుడే. రాముడు మనం చదువుతాం కదా, అతను రావణ బ్రహ్మ అంటారట. అంత మీద గొప్ప భక్తి. అసలు ఆ వరాలని వచ్చినాయి ఈశ్వరుడివి, ఘోర తపస్సు వచ్చినాయట. ఎందుకు వచ్చినాడు? అంత గొప్ప తపో శక్తి ఉంది వాడికి. ఎవడు కొట్టలేడు ఇక, రాముడు. అయితే ఈ మొత్తానికి అపరిచితుడు అవుట్ అయ్యాడు. ఏదో ఏదో కారణం, అన్ని కారణాలతో అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఆ మాట జయశంకర్ సార్ చెప్పాడు, వీడి తెచ్చే తెలంగాణ అంటే నాకు పాపం వీడని కానీ మా గురువు మాది సీఎం కానీ ఈయన తెచ్చే తెలంగాణ మనకెందుకు సార్ అని అప్పుడన్నా. అంటే దిలీప్, నువ్వు అన్నట్టు భౌగోళిక తెలంగాణ వస్తుండొచ్చు, కానీ మన చేతిలో సామాజిక తెలంగాణ తెచ్చుకునే అవకాశం తర్వాత వస్తుంది. ఈయన పర్మనెంట్ కాదు కదా, ఈయనది తెలుసుకుంటే పాతాళం దొక్కుదాం అన్నాడు బాబు. అని ఆగును, నీ పని ఇది, ఆయన పని అయింది అన్నాడు. అట్లా అప్పుడు అన్నాడు ఆయన, భౌగోళిక తెలంగాణ రాని తర్వాత మనం ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కదా, ఆ తెలంగాణ నీ చేతిలో ఉంది పోయి దాన్ని సామాజిక తెలంగాణ మార్చుకోవడానికి. నీకు తెలియలేకపోతే ఎవడేం చేస్తాడు? నువ్వు ఇంకా దొరల చేతుల్లో పెట్టి మనందరం చూద్దాం తమాషా అంటే నీ కర్మ అది. బట్ ఇప్పుడైతే భౌగోళిక తెలంగాణ ఏర్పడదు, దొర పోయిండు. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ పోయింది, అపరిచితుడు పోయిండు. అపరిచితుడు ఇప్పుడు వచ్చిన అతను సుపరిచితుడైనా, ఈ సుపరిచితుడు అయితే మీకు ఎందుకు అపాయింట్మెంట్ చేయాలి? ఇప్పుడు ఈ పిల్లాడు అహంకారి, నేను అనుకోలే ఇంత అహంకారి, ఇంత ఈయన దగ్గర ఇట్లాంటి అవలక్షణాలైనా తెలియదు. మీరు వయసులో పెద్దోళ్ళు, ఉద్యమంలో పెద్దోళ్ళు, ఉద్యమంలో పెద్దోళ్ళు, ఒక 1,00,000 పుస్తకాలు అపరిచితుడు అపాయింట్మెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. నాకు అవమానం కింద పరిగణించా, కానీ తప్పు అంటాడు. మీరు అనుకోరు సార్. ఇప్పుడు మిమ్మల్ని అభిమానిస్తే వాళ్ళు ఉంటారా? తెలంగాణలో ఇప్పుడు 1,00,000 పుస్తకాలు అపరిచితుడు చదివిన వాళ్ళు అందరు అభిమానులు అవుతారు, మీ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు కూడా అవుతారు, తెలిసిన వాళ్ళు. మీరు నొచ్చుకోకపోవచ్చు సార్. ఇప్పుడు గద్దర్ అన్న ఆడపోయి కట్టబట్టుకుని నిలబడి కేసీఆర్ దగ్గర గద్దర్ అది కేసీఆర్కి, గద్దర్ కాదు కేసీఆర్కి అవమానం. నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం రేవంత్కి అవమానం. ఇప్పుడు మీరు తక్కువ అన్ని ఛానళ్ళల్లో చెప్పేసి సీనియర్ మోస్ట్ ఉద్యమకారుని, 10 ఏళ్ళు త్యాగం చేసిన, ఇంట్లో పడుకోకుండా పోరాటాన్ని ఫ్రంట్ వరుసలో చేసిన, నీకంటే ముందు చేసిన. నువ్వన్న 2 కాళ్ళ సిద్ధాంతం పార్టీలు, నేను పూర్తి తెలంగాణ కోసం కొట్లాడినాడు. నువ్వు నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అవమానం ఎవరికి కాదు? ఇప్పుడు ఎవరికి కాదు, మీలాంటి పెద్ద వ్యక్తులకు ఇవ్వనప్పుడు ఆయన దృష్టిలో కూడా మనుషులు గారు అన్నట్టు అంతేనా? ప్రజాతంత్ర పాలన, ఆ కాగితాలు ఎక్కడ పోయినా రేపు పొద్దున తీసి ఏ చెత్త పుట్టినా చెప్పు నాకు. ఇట్లా చేస్తాడా? చూడలేదు, నీకు టైమే లేదు. మీరు చెప్తామని వెళ్ళిరా సార్ సెక్రటరీ? ఊరికే పోయేది చెప్తావు ఇట్లాంటి విషయాలని. సోయి తప్పి పరిపాలిస్తున్నావు, తెలంగాణ సోయి లేదు, ట్రాక్ తప్పుతుందని చెప్దామని ప్రయత్నం చేసిన. పాప 2-3 సార్లు కలవగానే అన్నా దిలీప్ అన్న అంటున్నాడు, చేరుపుతాడు, పోతున్నాడు, పిలవాడు. గంట అయిపోయా, 2 గంటలు అయిపోయా, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు, అందరూ అయిపోయినా కన్నా అరే నాకు దిలీప్ అని కనపడరా, పిలవండి నిమిషం మాడదాం అనాలి కదా. 2 hours 3 times కూర్చున్నా, పిలవడు అసలు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ పిల్లాడేది ఇట్లా అయిపోయినది, ఆశ్చర్యపోయినా. నాకు అవకాశం వేయలే ఆయన. సరే ఇది పోను, ఆ పిఏ నాతో మిస్బిహేవ్ చేసాడు. ఇక నాకు కొంచెం మంచిగా అనిపించింది. అదే నేను అన్నా, ఎందుకే నేను కష్టపడి వచ్చిన, ఒక 2 minutes మాట్లాడిస్తే అవకాశం ఇస్తే నేను పోయి విషయాలు చెప్తా కొన్ని సార్ కంటే. అతను అన్నాడు, అసలు మీరు ఎట్లా వచ్చింది సార్ ఈ ఏరియాకు, మీరు రాకూడదు కదా అన్నాడు. అదేందన్న అంటే ఇక్కడ ఓన్లీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకే ఈ ఏరియా, ఈ జోను అలౌడ్, కానీ వేరే వాళ్ళకు మాజీలకు లేదు సార్ అని. అంటే నేనే ఎవడు పాపం సెల్యూడ్ కొట్టిండు అని చూసి పక్క తిరిగిండు. ఒకటి సెల్యూడ్ కొడితే పక్క వాళ్ళు జరుగుతారు. ఒక ఆఫీసర్ సెల్యూడ్ కొట్టిండు, పక్క వాళ్ళంతా పక్క తిరిగిండు. నేను వచ్చేసినారు గేట్లకి వెళ్ళి. ఇక మరి నేను ఒకప్పుడు PS2 హోమ్ ఉన్నా కదా, అంటే ఏదున్నా కూడా ఇది ప్రోటోకాల్ సిస్టమ్ కదా సార్, సెక్యూరిటీ అందే, వారి బాధ అందే అని. పిల్లలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నాడు, ఈసారి ఇట్లా వచ్చిన అంటున్నాను నా ముందు. ఆడన్నాడు, నా తెలియదు సార్ అంటే, నేను అసలు మాజీ ఎమ్మెల్సీలు అలవడా అని అడిగిన. కాదు సార్ అన్నాడు. మరి ఎట్లా వచ్చిండు ఈ సార్ అని అడిగాడు. అంటే నేనన్నా, నీకు చెప్పినా కదా నేను PS2 హోమ్ పని చేసిన, ఎవరో ఆఫీసర్ గుర్తుపెట్టి సెల్యూడ్ కొట్టిండు, ఆ సెల్యూడ్ కొట్టే మిగిలిన పక్క తగ్గిండు. ఈయన పెద్ద వాడికి ఏం తెలిసిన, ఎవరో వదిలేసిండు, వచ్చేసిన. దానికి ఇతను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, ఈ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అక్కడ లేడు కదా అంటే, లేదు సార్ అట్లా అలౌ చేయటం తప్పు కదా, ఈయనకు నేను ఛార్జ్ మేము వేయాల్సి వస్తున్నాడు. నేను నా వల్ల ఇతనికి నువ్వు ఛార్జ్ మేము ఇస్తే ఇప్పుడే పోయి ప్రెస్ పెట్టి కాంగ్రెస్ రాజీనామా వేస్తాను అనగా కాస్త తగ్గాడు.
అట్టగా సార్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి కదా, ఎట్లా పొరపాటు అయితే రాకూడదు కదా. అరే నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే వాని వీళ్ళు ఛార్జ్ ఇది అవమానమా కదా అని చాలా పెద్ద వాడు గెట్అవుట్ అంటున్నాడు. ఒక భాషలో నేను లేచి వెళ్ళిపోయాను. అవమానించడం తెలంగాణ గెట్ అవుట్ నీకు ఏం ఎవడే అడిగాడు నేను, నీ సెక్యూరిటీ ఏంది, వచ్చినోడు మాజీ ఎమ్మెల్సీ, నువ్వు అన్నాడు ఉద్యమకారుడు, 2 times ఎమ్మెల్సీ, ఒక మాజీ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసరు, ఎట్లో వచ్చిండు పోయి అన్న వచ్చినోడు వచ్చినావు కూర్చో ఓ 10 నిమిషాలు కలుపుతా గంటలు కలుపుతారు అనాల్సింది పోయి వాడు ఛార్జ్ మేము ఇస్తాడే. ఇది ఎవరికి అహంకారం ఉంటావు? సీఎం ఎట్లా తయారు చేస్తే అట్లా ఉంటారు. అంటే ఈయనకి అహంకారం ఆయనకి అహంకారం. ఆయన నన్ను పిలవకపోవడం కూడా తప్పే కదా. చూసుకుంటూ పోయినావు, అరే దిలీప్ అని కనబడ్డాడు, గంట అయింది పిలవండి రా అని, ఏదో ఉంటేనే వచ్చిండు అనుకోవాలి, ఏదో ఒకటి కనపడ్డాడు కదా, నీ రూమ్లో కూర్చున్నాడని తెలుసు కానీ అతనికి అహంకారం. సో ఇది తప్పు అని అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఏమో గద్దర్ అన్న విషయం అయింది. ఇప్పుడు మీకు ఎప్పుడైతే గుమ్మడి నర్సయ్య కూడా ఇట్లనే ఒకటి అయింది కానీ పిలిపించుకో ఆయన పిలిపించుకున్నారు. మరి మీకెందుకు పిలవలే? ఆ పార్టీ తర్వాత కూడా 1 month పార్టీలో నేను ఇట్లే మాట్లాడినా, తొలి రవితో అని చెప్పుకుంటా ఎవరు అన్నారు. మరి కాంగ్రెస్ లో ఉండి మీరు క్రిటిసైజ్ చేసినట్టు షేమును సస్పెండ్ చేయమని నేను, నన్ను కూడా 3 వారం మళ్ళీ చేసినట్టు సస్పెండ్ చేయమని నేను చూస్తున్నా, లేదా రికమెండ్ చేయని కూడా సస్పెండ్ చేయమని. అది కాలే ఎందుకు ఆ విషయంలో కొద్దిగా వెనకపట్టు పట్టిండ్రు. ఈ లోపల నేనే ఇక రాష్ట్రీయ లోక్దళ్ మళ్ళీ నిర్మాణం చేసిన. అది గతంలో నడిపిన పార్టీ, తెలంగాణ ఉద్యమం ఉంది. పాపం అజిత్ సింగ్ గారు మాతో పాటు ఫ్రంట్ వరుసలో ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ పార్టీ నిజంగా కూడా యాక్చువల్లీ నేను ముయ్యకుండా ఉండాల్సి ఉండే ఇక్కడ. సరే అని మళ్ళీ పోయి ఆయన కలిస్తే కాంగ్రెస్ ఇచ్చింది, ఏమి ఇవ్వలే అన్న, పార్టీ ఇవ్వలేదు, సీఎం ఇవ్వలేదు, మీకేంటంటే నువ్వు అన్నట్టు మీలాంటి వాడికి కూడా ఆయన ఇచ్చేది సార్, మీరే నా పార్టీ అధ్యక్షుడు అన్నాడు. అని వెంటనే చేతికి ఆర్డర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలు వింటే రేవంత్ రెడ్డిని అసహించుకుంటారు. ఇప్పుడు గద్దర్ అన్న విషయంలో కేసీఆర్ చాలా అసహించుకున్నారు. చీ గిట్లా చేస్తాడా అని అన్నారు. మరి గద్దరేంది నిలబడడం ఏంటి బయట? అయితే 2 గంటలు వెయిట్ చేయడం ఏంటి సార్? నేను 2 గంటలు వెయిట్ చేయడం ఏంటి అసలు నీకోసం? 2 గంటలు కూర్చున్నాను నీకు పిలువ నన్ను. ఉద్యమం చేసినప్పుడు నేను పుట్టిండలేదు 1969లో. ఆయన ఎట్లా పుడతాడు? మీరు జైల్లో ఉన్నప్పుడు చిన్నోడు ఇంపాసిబుల్. కానీ మేము 2వ దశ ఉద్యమం చేసినప్పుడు కూడా ఉద్యమాలు లేడీ గురించి అన్ని తెలుసు సార్. తెలియనోడు ఎవడు అంటే ఆయన 2nd మలి దశ ఉద్యమంలో మనందరం తీవ్రంగా పోరాడుతున్నప్పుడు కూడా ఈయన లేడు. ఈయన పేరే రైఫిల్ రెడ్డి. పిస్తోల్ పట్టుకొని పోయాడు ఉద్యమకారుల మీదకి, అందుకని ఆయన రైఫిల్ రెడ్డి అన్నారు. అయినా సరే ఆయన వదిలించుకునే కార్యక్రమంలో ఆయనకు అవకాశం, గొప్ప అవకాశం వచ్చింది. మంచి అవకాశం వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలి. నువ్వు కూడా సమైక్యవాదులు మంత్రులు పెట్టుకుంటావు, అవినీతి పరులు మంత్రులు అని అంటున్నావా? ఆ మంత్రి చెప్తుంది పర్సంటేజ్ లేదు మా పనులు అయితే లేవని. కొండ సురేఖ ఎవరా? కొండ సురేఖ మనందరి మీద కాల్పులు జరిపితే 9 మంది ట్రైబల్ విద్యార్థులకు తలలోంచోడికి ఇచ్చేవాళ్ళు. నేనే పోయి ఎంజేబులు అందరినీ చూసిన, మానుకోటలో నేనే పోయి చూసిన అందరిని. ఆ కాల్చిన మన మంత్రి మిమ్మల్ని ఏమో బయట గెట్ అవుట్ అన్నారు, ఆమెనేమో గెట్టిన్ అన్నారు, మీరు మినిస్టర్ చేశారు. యాక్చువల్ మీలాంటి మినిస్టర్ పోయి నువ్వు మంచోడు పెట్టుకో, కోమటిరెడ్డి రాజగోపాల్ పెట్టుకోపోయి కొట్లాడా లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ ఎవరు? అతను ఉద్యమకారుడు. పార్లమెంట్లో సొంత పార్టీని విభేదించి సస్పెండ్ అయ్యి బయటపడ్డాడు. ఇత్తవతల పారేసిన మన తెలంగాణ ఎంపీలాడు. ఆ గ్రూపులో ఉన్నాడు ఆయన. అది కాకుండా నీ జ్ఞాపకం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఒకసారి కేసీఆర్ దగ్గర పోతే నమస్తే తెలంగాణ పెడదామని ఆలోచిస్తున్నాడు. సీరియస్గా వారంలో చర్చలు జరుగుతున్నాయి, డబ్బులు లేవట్లా. రోజు దిలీప్ మన పేపర్కు చందా వచ్చిందా? ఏం కాదు ఇక స్టార్ట్ చేసేస్తున్నారు రేపన్నాడు. ఎవరు ఇచ్చిండు సార్ అని అన్న. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చి ఇవాళే 3 కోట్లు ఇచ్చిపోయినాడు అన్నాడు. 3 కోట్లు ఆ జమాన్లో? నేను చెప్పిన సార్ అట్లా వెరీ గుడ్ సార్ కంగ్రాట్స్ అని కూర్చొని ఆ తర్వాత కింది ఇరగా కోమటిరెడ్డికి ఫోన్ చేసిన. ఏం సంగతి మా సార్కి కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఈ పార్టీకి 3 కోట్లు ఇచ్చిపోయినట్టు నమస్తే తెలంగాణ అంటే అన్న తెలంగాణ రావాలని తెలంగాణ మీద అభిమానంతో ఇచ్చినానండి. అసలు అంత గొప్ప వ్యక్తి 3 కోట్లు ఏంది సార్? అది ఏ సంవత్సరం అందా ఉద్యమం? 2006-07లో అప్పుడే స్టార్ట్ అయింది కదా. 2007లో నువ్వు చెప్పాలి ఎప్పుడు స్టార్ట్ అయిందో. ఆ టైంలో ఫస్ట్ డొనేషన్ ఇచ్చినోడు కోమటిరెడ్డి అండి. సార్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఎంత గొప్ప మనిషి వ్యక్తిత్వం సార్. అంటే నేనంటున్నా ఆయన రెడ్డి అయితే నీకెందుకు, వాళ్ళన్న మంత్రి అయితే నీకెందుకు? ఆయన ప్రామిస్ చేసినాడు ఎవడు? కోమటిరెడ్డి అడుగు చెప్తాడు. రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే బీజేపీ పార్టీని వదిలిపెట్టి వచ్చాడు. ఆయన రావడం వల్ల, వివేక్ రావడం వల్ల, నాలాంటి వాడు రావడం వల్ల నీకు ట్రెండ్ క్రియేట్ అయింది. కనీసం వీళ్ళ ట్రయాంగిల్లో జరిగే ఎలక్షన్ ట్రయాంగిల్ పోరు వన్ సైడ్ అయింది. ఎందుకంటే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది, వేవ్ క్రియేట్ అయింది. ఆ వేవ్ క్రియేట్ చేయడానికి పార్షియల్లీ వీళ్ళు కూడా కారణం. జనరల్గా నువ్వు ఎంత కష్టపడచ్చు, ఏదో అద్భుతమైన స్పీచ్లు వేయచ్చు, డబ్బులు ఖర్చు పెట్టచ్చు, కాదనం. అది ఉండంగా ఒక ట్రెండ్ ఊరికే క్రియేట్ కాదు, ట్రెండ్ 100 కారణాలతో. ఆ కారణంలో ఈయనొకడు
అట్లాంటి నువ్వు రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే నువ్వు ఇవ్వకపోతే రెడ్డి అని వాడన్న మంత్రి అని ఇదా ఎవడేంటి భయ్ నువ్వు రెడ్డి అయితే మంత్రి అయితే నువ్వు కొండ సురేఖ కంటే రాజగోపాల్ తీసిపోయాడా బట్టి విక్రమార్క నేను తెలంగాణ గురించి నీకు ఆశ్చర్యపోతావు నేను తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పేపర్లని స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాసుడు ప్రొఫెసర్ జయశంకర్ ఎందుకు తెలంగాణ అని రాసుడు నా పని మామూలుగా ఆఫీస్ పని అంతా అయిపోయినాక ఏం చేయాలి నేను ఓసారి నీ దగ్గర పోవాలి ఓసారి ఆయన దగ్గర పోవాలి ఈ కాగితాలు పోయి ఇచ్చి రావాలి మా తెలంగాణ మాకెందుకు ఎందుకంటే అప్పుడు ఒక కమిటీ చేసినారు ఆ కమిటీకి లెటర్స్ కావాలి ఇతర పార్టీల నుంచి అన్ని పార్టీలను కన్సల్ట్ చేసి తెలంగాణ ఫామ్ చేస్తున్నాడు ఆ కన్సల్ట్ చేసినప్పుడు వారికి అసలు తెలంగాణ అంటే తెలవాలి కదా ఆ చరిత్ర ఎవడు ఇవ్వాలి ఆ చరిత్ర పుస్తకాలు తీసుకెళ్ళి ఓ ప్రకాష్ కారత్కి కానీ ఓ రాజాకి కానీ ఒక మాయావతికి కానీ ఒక శరద్ పవార్కి కానీ ఒక అజిత్ సింగ్ కానీ నాకు అప్పుడే పరిచయం అజిత్ సింగ్ ఆయన పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఎవరు మాజీ ప్రధానమంత్రి ఓ దేవగౌడకు కానీ ఇంటింటికి పోయి పుస్తకాలు ఇచ్చినామండి ఇంటింటికి పనిలో పనిగా సోనియా గాంధీ పిఎస్ కూడా ఇచ్చినాం సోనియా గాంధీ పిఎస్ అప్పుడు జార్జ్ కింగ్ మేకర్ ఉండే ఫేమస్ జార్జ్ కూడా పోయి పుస్తకాలు ఇస్తే నేను ఫోన్ చేస్తే నేను పిఎస్ టు లేబర్ మినిస్టర్ పాప టక్కన వాడు మనిషి నిలబడినోడు నన్ను తీసుకొని జాగ్రత్త తీసుకెళ్ళాడు నేను చూడలే ఆ గేట్ కింద షెడ్ ఉంటుంది ఆడ ఆ షెడ్ కాడ ముగ్గురు వెయిట్ చేస్తున్నా నేను నోటీస్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను అది ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నా నీకు అవకాశం ఉన్నప్పుడు ఆయన ఏదో పని చెప్పిండు నాకు ఈ పిఎస్ టు లేబర్ కాబట్టి ఆ కాగితాలు తీసుకుని నీకు ఎందుకు నేను చేయిస్తారే అవకాశం ఉన్నప్పుడు మేడం చెప్పు తెలంగాణ అంశం యూపీఏ 1లో ఉంది ఇది మాకు ప్రాణప్రదమైన అంశం ఇది ఈ లిటరేచర్ ఇస్తున్నాను నీకు ఏదో సందర్భంలో మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయి వై దే ఆర్ ఆస్కింగ్ తెలంగాణ కూడా మేడం తెలవాలి కదా అన్న నీకెందుకు నేను ఖచ్చితంగా మేము పాజిటివ్ ఉన్నాం మేడం కూడా మీ అంశం పట్ల పాజిటివ్ ఉంది కరీంనగర్లో ప్రామిస్ కూడా చేసింది వీళ్ళు డెఫినెట్లీ కన్సిడర్ అని ఆ లిటరేచర్ తీసుకున్నాడు బయటికి రాగానే ఆ ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చిన దానికి అందులో ఇద్దరి పేర్లు నేను చెప్పగానే ఒక ఆయన బట్టి విక్రమార్క అరే అన్న గంట అయింది కూర్చొని అరే నువ్వు ఢిల్లీలో భలే ఉంది అని ఇన్ఫ్లుయెన్స్ నువ్వు రాగానే లోపల తీసుకొని పోయినారు నీ అమ్మ గంట నుంచి మళ్ళీ పిలుస్తలేరు అన్నాడు ఎవరు బట్టి నేను అరే నేను లిటరేచర్ ఇద్దామని వచ్చిన ఎందుకు తెలంగాణ ఇవ్వాలంటే మేము కూడా లిటరేచర్ ఇద్దామని వచ్చినామంటే ఏం లిటరేచర్ ఇస్తున్నావు అని అడిగినా ఎందుకు తెలంగాణ ఇవ్వద్దు లిటరేచర్ ఇవ్వడానికి వచ్చినా అన్నాడు బట్టి బట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈయన లేస్తున్నట ఆయన కూర్చొని మనకు ముఖ్యమంత్రి అవుతాడట అరే మా సమైక్యవాది ఇప్పుడు సీఎం సమైక్యవాదే డిప్యూటీ సీఎం సమైక్యవాదే నేను చెప్పింది అడుగు మిగిలిద్దరిని పేర్లు ఇస్తానికి తర్వాత ఇంటర్వ్యూ అయినాక ఆయన పంచి అందరి ఇల్లు తిరిగి నా లెక్క నా వెనకనే పంచుకుంటూ పోయినాడు వద్దు తెలంగాణ ఇస్తే ఎన్ని నష్టాలు అన్నాడు నీకు ఉప ముఖ్యమంత్రి ఆయన లేస్తున్నట్ట ముఖ్యమంత్రి అవుతాడట మన కర్మ కాకపోతే ఏం చెప్పింది ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి అనేది మీరు చెప్పారు కాబట్టి సార్ ఇప్పుడు కేసీఆర్ 3 కోట్లు నిజంగా అంత ఇస్తారా సార్ నమ్మరు కదా ఎవరు నువ్వు అడుగు రేపు రాజగోపాల్ని దిలీప్ కుమార్ సార్ చెప్తున్నాడు 3 కోట్లు మీరు నమస్తే తెలంగాణ చందా ఇచ్చినట్టు నిజమేనాడు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయినాక మీరు 3 కోట్లు ఇచ్చారని మీరు అంటారు మరి కేసీఆర్ మనం మునుగోడు ఉప ఎన్నికల్లో సరే ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ జరగని ఎవరు గెలుస్తారో చెల్లి గెలవనని ఉండాలి కానీ 100 మంది ఎమ్మెల్యేలను దించి మంత్రులను దించి ఆ తర్వాత ఈయన అకౌంట్లన్నీ సీజ్ చేసి మరి 3 కోట్లు తీసుకున్నాడు సార్ మీరు నీకు కేసీఆర్ సంగతి తెలుసు కదా తింటేది అరిగిపోతే తెల్లారి నువ్వు ఎవరు ఆయన ఎవరు తెలవాలి సార్ చాలా మందికి తెలవాలి కాబట్టి సార్ ఇప్పుడు ఆయన 3 కోట్ల డబ్బులు ఇప్పుడు నా దగ్గర ఉన్న విష్ణుకిషోర్ అన్న దగ్గర ఉన్న 3 కోట్లు అంటే మా జీవితంలో చూస్తామో చూడమో కూడా తెలియదు అట్లాంటిది మీరు ఆయన అమర నిరాహార దీక్ష చేయకన్నా ముందు 2006-07 మధ్యలో అంటే ఇప్పుడు ఆ కోకాపేట ఎప్పుడు వచ్చిందో చూడు ఆ టైంలో ఆ కోకాపేటలో అప్పుడు ఒక 5-10 లక్షలు ఎకరం ఇప్పుడు 100 కోట్లు ఉంది ఇప్పుడు ఆయన కొంటే ఒక 30-40 ఎకరాలు వచ్చేది ఇప్పుడు ఒక అన్ని వేల కోట్ల లాస్ట్ ఉండేది అంటే మీరు చెప్తున్నారు అంటే ఆయన ఎవరెస్ట్ అన్నట్టు రాజగోపాల్ మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒక విషయం తెలుసా నాకు పూర్తిగా రాజగోపాల్ అంతకుముందు ఇట్లా ఉద్యమకాలంలో ఇట్లే పరిచయం కానీ వాళ్ళ బ్రదరే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఆయన యూనిఫామ్ సర్వీసెస్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు ఆయన అధ్యక్షుడు నేను మన ఫారెస్ట్ సర్వీసెస్కి నేను అధ్యక్షుడిని అయితే యూనిఫామ్ సర్వీసెస్కి ఒక కామన్ అసోసియేషన్ పెట్టుకున్నాం పోలీసు ఎక్సైజు ఈ ఫైర్ గేర్ అన్నీ ఉండి యూనిఫామ్ వాళ్ళంతా ఒక సంఘం అందులో మోహన్ రెడ్డి యాక్టివ్ ఉండే నేనేమో దీంట్లో యాక్టివ్ ఉండే అట్లా అప్పటి నుంచి పరిచయం నాకు 92 నుంచి పరిచయం వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ నాకు అయితే ఆ పిల్లాడు నన్ను అన్న మీరు నాకు ఎలక్షన్ ఏజెంట్గా ఉండాలని అడిగాడు బీజేపీలో ఉన్నప్పుడు నేను బీజేపీలో నేను పోయి డెఫినెట్లీ ఉంటా అని చెప్పిన ఎందుకంటే నాకు ఆయన మీద ఒక అభిమానం ఉంది ఏదైనా కానీ ఈవెన్ అప్పుడు 3 కోట్లు ఇచ్చింది మీరు క్రాస్ చెక్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఇంకా కొంత మీరు పెరిగింది అభిమానం నేను పోయి నేను వస్తాపట్టన్న యాక్చువల్లీ నా స్థాయికి 2 సార్లు ఎమ్మెల్సీ ఉన్నాడు ఎలక్షన్ ఏజెంట్గా చేయరు చీఫ్ ఎలక్షన్ అయినా సరే నేను వస్తాపట్టన్న పోయి అది మొత్తం తిరిగి ఆ సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ చేసి మనకు ఉన్న అనుభవంతో మాధవరెడ్డి గారికి ఉమాధవరెడ్డికి నేనే ఎలక్షన్ అంతా చూసిన ఆ అనుభవంతో పాపం ట్రై చేస్తే కింద మీద పడి ఒక 5-10 వేల ఓట్లతో పోయాడు బీజేపీలో తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకు పోయినా ఆయనతో అంటే నేను కాంగ్రెస్ పార్టీలకు సీఎం వస్తా అంటేనే వద్దన్నా 2 సార్లు మా ఇంటికి వస్తాడు అప్పుడు లేదు
ఊసలేదు కాంగ్రెస్. మీరు జాయిన్ అయింది అయితే తర్వాత జాయిన్ అయిదాం అనుకునే సందర్భంలో ఏమైందంటే రాజగోపాల్ గారు ఫోన్ చేశాడు, మళ్ళీ మీరే నా చీఫ్ ఏజెంట్ అంటాడు. అరే నేను అప్పుడంటే బీజేపీలో చేసినా కానీ కాంగ్రెస్లో నేను లేకుండా ఇట్లా బీజేపీలో ఉంటే నీకు చీఫ్ తను వెళ్ళిపోయిన కాంగ్రెస్ కంటే బీజేపీ రాదు సార్, ఇంపాసిబుల్ అది రావడం, మీరు మాతో వస్తున్నారు, పార్టీలో చేరుతున్నారు, మీరే నా చీఫ్ ఏజెంట్ మళ్ళీ అంటాడు. ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పొచ్చు, ప్రభుత్వం వస్తుంది మనం మినిస్టర్ అవుతున్నాం అన్నాడు పాపం. అంటే వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చిండు. అది కూడా చెప్పిండు నాకు రాహుల్ గాంధీ ప్రామిస్ అది చెప్పిండు నాకు రాహుల్ గాంధీ ప్రామిస్ చేసిండు నన్ను మంత్రిని చేస్తా అన్నాడు. నేను మంత్రి అయితే మీరు నా అడ్వైజర్ అవుతున్నాడు, మనం రాష్ట్రం మంచిగా చూసుకోవచ్చు, ఏదైనా మంచి అడ్వైజర్ ఎమ్మెల్యే తీసుకుంటా నేను, మీరు మళ్ళీ నాకు ఏంటి ఉండాలంటే నేను ఇటు అటు ఊసేలా ఆయన ఏం పార్టీలో ఎన్ని మారుతాం ఏం మంచి కాకని ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని పోయాడు. పట్టుకుపోయి నాకు కండువా కప్పించేసినాడు. అప్పుడు రేవంత్ ఉన్నాడు, ఖర్గే ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, బోతుపల్లి నరసింహ ఉన్నాడు, నేనున్నా. అట్లా నేను మళ్ళీ ఒకసారి చీఫ్ ఎలక్షన్ పని చేయాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు నాకు బాగా దగ్గర అయినారు. మొదటిసారి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చేసినప్పుడు ఆయన క్యారెక్టర్ ఏదో తెలిసింది నాకు. ఎవరి రూపాయలు తీసుకోడబ్బా, ఇచ్చుడే తప్ప. ఎవడో కర్ణుడు గురించి చెప్తారు కదా, దానకర్ణుడు చేతికెళ్ళి పోవాల్సిందే కానీ లాస్ట్ కవచకుండలు కూడా ఇచ్చేస్తాడు కదా, ఏ కాడ ఇచ్చి పారాడే ఆ టైపు విచిత్రమైన వ్యక్తి ఆయన. మీరు మునుగోడులో తిరిగారు కదా సార్, అంటే ఎట్లా ఉంది పబ్లిక్ చాలా మంది అంతా అదే ఆయన ప్రతి గ్రామానికి అంటే ఏదో ఒకటి చేస్తాడు పాపం, ఏదో అసలు నీ రూపాయి తీసుకోంటే నువ్వు రేపు పొద్దుగల ఈ కాగితం సార్ నాకు మీకు 10,000 ఇస్తాను లేదా 1,00,000 రూపాయలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, కాగితం తీసుకుంటే ఈ రూపాయలు దగ్గర పెట్టుకుంటాడు. అదే కొన్ని స్పీచ్లు ఉంటాయి చేయి తప్ప నాది అడిగే చేయి కాదని. నిజం అది, పర్సనల్గా చూసిన ఆయన ఆ కాన్స్టిట్యూన్సీలో ఆ పేరు ఉంది. అది ఏమైంది మామూలు విషయం కాదు అది. ఇవాళ నా కాంటెంపరీ పాలిటిక్స్లో ప్రజల సొమ్ము లూటీ చేసి పండుకునే వాళ్ళని చూసినాం కానీ ఉన్న మొత్తం ఆస్తులు కూడా అమ్మడానికి సిద్ధపడి ఎవరు చూడలేదు. ఆయన ఎవరైనా ఇచ్చిపారాడు. ఆ ఫ్యామిలీ అట్లా ఉంది మరి. అంటే ఆయన వైఫ్ కూడా చాలా మంచి వ్యక్తి, లక్ష్మి గారు ఇవ్వడమే ఇవ్వడం అసలు ఆశ్చర్యం లేదు. ఎంతమంది చూసినా పైన తీసుకోవడం ఎలక్షన్ టైంలో. లక్ష్మి కదా లక్ష్మి గారు చాలా మంచి. సార్ జనరల్గా ఏంటంటే అట్లాంటి వాడికి నువ్వు మోసం చేసినట్ట కాంగ్రెస్ పార్టీ ఘోరమైన మోసం చేసింది. అది తప్పు కూడా. ఎందుకు తప్పు అంటే అసలు ప్రామిస్ చేసిన వాడు రాహుల్ గాంధీ. నువ్వు మాట అన్నట్టు ఇట్లాంటి వాళ్ళు రావడం వల్ల వేవ్ వచ్చింది. ఒక వివేక్ వల్ల, ఒక రాజగోపాల్ వల్ల, మాలాంటి వాళ్ళ వల్ల ఒక వేవ్ క్రియేట్. మీరు అందరూ ఏమన్నారు తెలుసా సార్, మీరు ముగ్గురు ఎస్పెషల్ మీరు ముగ్గురు కానీ ఇంకా కొందరు బీజేపీలో ఉండి అటే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ కవితను లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయకపోతే బీజేపీ అవుట్ అవుతుందని బీజేపీలో ఉన్నప్పుడు అన్నారు. నీకు దానివల్ల తెలంగాణ ప్రజలు మెంటల్. మాజీ ఎమ్మెల్సీగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఎవరైనా అడుగు సార్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీట్లో దిలీప్ కుమార్ ఏం చెప్పిండని. బన్సల్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళంతా ప్రముఖులంతా కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్లో చెప్పిన మనము గెలవట్లేదు, మనము ఓడిపోతాం. ఎందుకు అట్లా అన్నారు? ఎందుకంటే మీరు కవితను అరెస్ట్ చేయరు. ఇది తీవ్రమైన ప్రభావం చూపెట్టబోతుంది ఎలక్షన్స్లో. నెంబర్ 2, మీరు బండి సంజయ్ని మార్చకూడదు. మీ ఎక్కడ పోయిన వాడు అడుగుతున్నాను అసలు బండి సంజయ్ ఎందుకు మార్చావు చెప్పా అంటున్నాడు. నాకు తెలియదు ఎందుకు మార్చావు, ఈ రెండింటి వల్ల నువ్వు కొలాప్స్ అయిపోయినావు, నువ్వు 10 దాటమని చెప్పిన. ఎంత కోపం వచ్చిందో మా వాళ్ళకి అప్పుడు. ఇదేంది దిలీప్ సార్ వచ్చి కూర్చొని 10 దాటమంటాడు. 10 దాటిందా? దాటలే. 8కి వచ్చి కరెక్ట్ చెప్పిన. నేను మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నన్ను ఏదో కమిటీకి వేసింది, మానిటరింగ్ కమిటీకి చైర్మన్ వేస్తే అంతా తిరిగి నేను వచ్చి చెప్పిన మనం 10 దాటట్లేదు. దాటిందా 10? కానీ ఇప్పుడు మీరు అందరూ సార్ పదే స్టేట్మెంట్లు కవితను మార్చి అరెస్ట్ చేయకపోతే అని అనడం వల్ల ఏమైందంటే ఫస్ట్ తెలంగాణ ప్రజలలో స్టోరేజ్ అయింది. అరెస్ట్ చేస్తే బీజేపీకి వేద్దాం, అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్కి వేద్దాం. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ మన అన్న కూడా రాజగోపాల్ రెడ్డి అన్న కూడా బయటకు వచ్చి బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేస్తారని ఉన్నా అన్నాడు 10 సార్లు అన్నాడు. చెప్పిన లేదు వినకపోతే అనేసరికి మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏమైంది తెలుసు సార్, ఇట్లా ఇసుకతో కడతారు కదా, కూలిపోయింది. ఇది తీసి ఇట్లా కూలిపోయింది. దాని ఎంత డ్యామేజ్ అనేది ఇప్పుడు కూడా అది రికవర్ కాలేదు. ఇప్పుడు ఆ దెబ్బకు పడిపోయిన బీజేపీ ఈ రోజు బీఆర్ఎస్ కథం అయిపోయింది కదా. కాంగ్రెస్ 15 నెలల కథం అయిపోయింది. రేవంత్ రెడ్డి యొక్క పిచ్చి చర్యల వల్ల, అది హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు. నీ ఆలోచన మంచిది కావచ్చు, ఈ హైడ్రా వల్ల దెబ్బ కొట్టింది. మూసి ఆలోచన మంచిది కావచ్చు, ఈ మూసి వల్ల దెబ్బ కొట్టింది. కామన్ మ్యాన్ దగ్గర పోయి ఎప్పుడైతే నువ్వు వాడి గుడిసె ముట్టుకున్నావో లొల్లి ఆడ, అది ఓవరాల్గా నీ దెబ్బ కొట్టింది. కొడితే వాడికి 10 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి, నీకేమో 15 నెలలు పట్టింది. ఈరోజు పెట్టమని లోకల్ బాడీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ 1 మంత్ నోటిఫికేషన్ తెచ్చినాక నాతో మాట్లాడు. 3rd ప్లేస్ ఉంటుంది కాంగ్రెస్ అని చెప్తున్నా. పబ్లిక్లో లేదు పోయి 15 నెలలు ఎవడన్నా పోగొట్టుకుంటారా సార్? ఎలక్షన్ కంటే ముందే మీకు గుర్తు చేస్తున్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన గ్రాడ్యుయేట్స్ జరిగితే పోయినట్టు కదా, టీచర్స్ పోయింది, గ్రాడ్యుయేట్స్ పోయింది. ఇంకా ఇప్పుడు చదువు వచ్చింది, బీజేపీ వచ్చింది.
బీఆర్ఎస్ వాడు నిలబడలేదు, వాడు వామ్మో మాకు వద్దని. వాని కథ వానికి తెలుసు, వాళ్ళకి చదువుకున్న ఎవరేరు. అదే వాని కథ తెలుసు. ఇప్పట్లో ఎవడు మాకు ఓటేయడని వాడు ఇంట్లో పన్నాడు. వాడేనే నీకంటే నువ్వు నిలబడి కథం అయిపోతుంది. నీ కథ రాబోయే రోజులు ఏమైద్దో నీ ఎలక్షన్సే చెప్తాయి, ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ చెప్తాయి. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి. దానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి అంటున్నాను నేను. ఒక్కడే నీ విధానాలు. నా ఒక్కడి ఇన్సిడెంట్ పక్కపెట్టు, వేరే విషయం. నీకు అసలు నీ హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. 3 చేసినా 4 చేసినా అది అడుగుతలేడు. చేయని 2, 3 అడుగుతున్నాడు. అది చేయడానికి డబ్బులు లేవు. పోయి నువ్వు చేస్తావా అంటే తెలివి తక్కువగా ఈయన ఏమంటాడు, నా డబ్బులు లేవు, నన్ను అడగకండి, నన్ను కోసుక తినండి. ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను కోసుక తినండి అంటాడా? ఏముంటుంది ఆ నమ్మకం ప్రజలకు? మొత్తం కథం చేసిండు కాంగ్రెస్. ఈయన నాకు తెలిసి భవిష్యత్తులో కాంగ్రెస్ ఇంకో 10 ఏళ్ళ దాకా అసలు కాంగ్రెస్కి బుద్ధినోడు ఓటేయడు 10 ఏళ్ళ దాకా. నెక్స్ట్ కేవలం రేవంత్ రెడ్డి డైలాగులతో కథం చేసి, ఏ డైలాగులతో అధికారంలోకి వచ్చిన రెడ్డి అదే డైలాగులతో గోవి దవ్వుకొని అందులో పడ్డాడు. ఏది తీయడం కష్టమా కాదు. ఇప్పుడు కేసీఆర్ ఏమో నేనే తెచ్చిన తెలంగాణ, నేను పుట్టకపోతే తెలంగాణ వచ్చేదని నేను ఒక్కనే గెలిచినట్టు. మీరు చెప్పండి సార్, నల్లగొండలో రేవంత్ రెడ్డి ముఖం చూసి 11 సీట్లు వచ్చినాయి. అరే కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే ఒక్కడు కూడా రాదు. ఈయన ముఖం పెడితే. సార్ మీకు కూడా చెప్పన్నా, అసలు రేవంత్ రెడ్డి నిజంగానే తనదే అంత శక్తి ఉంటే చామల కిరణ్ కు ఎంపీగా పెట్టి ఈయన ఇంటికి ఎందుకు పోయినా? పండుకున్న ఇంటికి కోమటిరెడ్డి పండుకున్నాడు ఇంట్లో. రాజగోపాల్ రెడ్డి నువ్వే ఇన్ఛార్జ్ అన్నా, నువ్వు గెలిపియాలని ఎందుకన్నాడు అంటే అప్పుడు ఆయన బయటకు వచ్చి ఈయనేమో ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రుల దగ్గర ఓడిపోయిన ఎంపీలు, సీఎం ఇన్ఛార్జ్ దగ్గర ఓడిపోయారు. ఈయన పాపం ఈయన నిలబడ్డదాకా గెలిచిండు క్యాండిడేట్. అద్భుతమైన మేడ ఎట్లా గెలిచాడు? సీక్రెట్ ఏంటంటే 2 కాన్స్టిట్యున్సీస్లో ఆ మాట అనకూడదు కానీ పోల్ మేనేజ్మెంట్ చేసిండు. ఈయన పోల్ మేనేజ్మెంట్ చేసిండు, అన్ని మంచి ఇచ్చాడంతా. గెలవాలంతే, లేకుంటే పరువు చేస్తారు. నీకు మనం ఓడగొట్టినామంటే భయానికో ఏదో భక్తికో ఆయన రిక్వెస్ట్ చేసిన అనుకున్నాడు. ఆ పిల్లడు గెలిపించాడు. ఆ మాట అన్నాడు కూడా, నేను ఎమ్మెల్యే గుండి గెలిపించిన, మీరు మంత్రులు గుండి ఓడగొట్టిన అన్నాడు. వాస్తవం అది. ఇక్కడ ఈయన ఖమ్మంలో పొంగులేటి, ఆయన వల్ల ఆడ 9 ఆడ 10 ఉంటే 9 గెలిచారు. 9 గెలిచారు. ఒక్కడే కూడా భద్రాచలం 12 ఉంటే 11 గెలిచాడు. ఇక్కడ జగదీష్ రెడ్డి కాక ఎట్లాది? ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే ఇది సాధ్యపడదు, అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే అది సాధ్యపడదు. అంటే నీ అర్థం ఏంటంటే నువ్వు యూఆర్ టోటలీ డిపెండ్. ఈ 2 పిల్లల మీద ఆధారపడేది నీ ప్రభుత్వం. వాళ్ళే అలిగి పక్కకు దొరికితే కొలాప్స్ అయింది అంటారు. నేను నువ్వు మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎట్లాంటి లైఫ్ ఉన్నా ఆడికి వెళ్ళిపోతాడు. ఆ చిన్న విషయం మరి మర్చిపోతుండా అంటే ఇప్పుడు నాకు మీరు మన ఆఫ్ కెమెరాలో కూడా ఒక మాట చెప్పారు, నేను రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో జాయిన్ అవ్వడమే మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానించడానికి కారణం ఉండొచ్చు. నాకు తెలియదు కదా, వాళ్ళ మీద కక్ష. మరి మీకు మీద కక్ష? అంతకుముందు వాళ్ళిద్దరంటే నాకు భయమే కదా ఎప్పుడైనా. నా మీద ఏం కక్ష? చూద్దాంలే మనం వస్తా అంటే వద్దన్నాడు. ఆ 2 రెడ్లు ఎంబడి వచ్చినట్టు ఉండని వాళ్ళతోనే అనుకుని ఉంటాడు. ఉండొచ్చు కదా. అహంకారం. నేను అంటున్నా అహంకారం అది పనికిరాదు అనుకో. పోనీ మనకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. కానీ సార్ తెలంగాణ సమాజం తెలియాలా ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు. ఇప్పుడు ఈయన కామారెడ్డిలో నిలబడ్డాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయననే ఓడిపోయాడు. మరి నీ సమర్థత ఏడుందన్నట్టు. ఇంకా రమణారెడ్డి మీద, రమణారెడ్డి ఫస్ట్ టైం అనుకుంటా ఇద్దరిని ఓడగొట్టిండు కదా. ఇద్దరిని ఓడగొట్టిండు. వీళ్ళిద్దరు బుద్ధి తెచ్చుకోవాలి యాక్చువల్లీ. ఈటలా కాదు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళిద్దరు అహంకారులు కాబట్టి రమణారెడ్డి అన్న ఫస్ట్ టైం అనుకుంటాను ఎమ్మెల్యే. గ్రేట్ కదా. అంతకుముందు ఆయన మినిస్టర్ చేయలే, అంతకుముందు ఎమ్మెల్యే కాలే. మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరే సమర్థులు. మాజీ సీఎం ఒక ఇప్పుడు తాజా సీఎం అని ఇద్దరిని కొట్టేసిండు ఆయన. మామూలు విషయం కాదు. అంటే ఇలా అహంకారం వీళ్ళు కొట్టింది. అహంకారమే మరి సార్ ప్యూర్ ఇద్దరికి. ఆయనకి ఇంకా అహంకారం తగ్గలే. అసలు ఆయన ఓడిపోవడానికి కారణం కవిత, కేటీఆర్, హరీషే. వాళ్ళ అహంకారం వాళ్ళ వ్యవహార శైలితోనే పోయింది తప్ప కేసీఆర్ ఆ ఉన్న కాడికి నీకు తప్పులుండని ఒప్పులుండని. వీళ్ళు పబ్లిక్లో ఈ 3 కంటే ఆయనే బెటర్ అనుకుంటారు పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అరే వీనికంటే వాడేనేం సార్ అంటున్నారు. అంటారా లేదా? అంతే కదా. కామన్ మ్యాన్ అంటున్నాడు వీడికంటే వాడేనేం సార్ అన్న. వీడు వాడనే పదాన్ని నేను ఆడకూడదు కానీ పబ్లిక్ అనేది మీరు చెప్తారు. కామన్ మ్యాన్ అంటున్నాడు. అది వాడు ఇవన్నీ మీరు తమరు అన్నాడు కదా. వాడనే మాట ఏంటంటే వీనికంటే వాడేనేం సార్ అంటున్నాడు. అది రావద్దు అంటున్నాను నేను. ఎందుకు వచ్చింది చెప్పు? కాంగ్రెస్ ఎంత నష్టపోయింది ఈరోజు? చాలా నష్టపోయింది. మామూలు నష్టం కాదు. అదంతా కారణం సీఎం ఒకటే అంటున్నాను నేను. సీఎం ఎంత అసమర్థుడు మీకు కూడా చెప్తా సార్, నాకు అనాలని లేదు కానీ ఆయన మీరు చెప్పిన చేవెళ్ళ ఇన్ఛార్జ్ తీసుకుంటే చేవెళ్ళ ఎగిరిపోయింది. మహబూబ్ నగర్ ఆయన కొండారెడ్డిపల్లి ఆయన పుట్టిన ఊరు, ఆయన జిల్లా మహబూబ్ నగర్, అది ఓడిపోయాడు. జూబ్లీ హిల్స్లో నివసిస్తాడు, సికింద్రాబాద్ కిందకి వస్తాడు, ఇది ఓడిపోయాడు. మల్కాజ్గిరి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, అది ఓడిపోయాడు. 4 వీటిలలో ఒక్కటి కూడా గెలిపించుకోలేనోడు అసలు మళ్ళీ ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు. జనరల్గా కొత్తగా ముఖ్యమంత్రి అయితే సార్ నేను ఇది చేసి పెడతా అది చేసి పెడతా మీరు ఓటేయండి నమ్ముతారు. అంటే
పోల్ మేనేజ్మెంట్ చేయమని అడిగి దాని రిపోర్ట్ అడిగితే ఆ రిపోర్ట్లో నువ్వు చెప్పింది రాసిన నేను ఏడు ఓడిపోతున్నాయి మీరు పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే కథమే అని రాసిన అప్పుడైనా లేచి ఆ వారం రోజులు చేసుకోవాలి కదా 1 వీక్ ముందు ఇచ్చిన పోల్ మేనేజ్మెంట్ చేయండి రా బాబు ఇక పోల్ మేనేజ్మెంట్ ఏంటో నేను చెప్తే బాగుంటుంది కానీ చేయలేవాళ్ళు చేస్తే గెలుచు ఆ చేయడానికి అవకాశం ఉన్నాడు ఈయన ఉండి కూడా చేయలే మరి ఆయన చేతిలో పవర్ ఉండే అని ఉండే పిలిచాడు పోయి చేయండి రా బాబు అంటే చేసే పరిస్థితి ఉండి చెప్పినా కూడా చేయలే 1 వీక్ ముందు చెప్పినా అరే బాబు ఓడిపోతుండ్రా నాయన కానీ దీన్ని బట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ నల్గొండలో 2 ఎంపీ సీట్లు గెలిపించుకున్నారు డెఫినెట్లీ నిజానికి వాళ్ళు బలవంతులు కానీ వాళ్ళ బలం వాళ్ళకి తెలియదు ఈయన బలహీనుడు కానీ ఈయన ఎక్కువ ఊహించుకుంటాడు ఈయన చాలా ఎక్కువ ఊహించుకుంటాడు ఏంది సార్ మరి ఇప్పుడు మళ్ళా మనకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయినట్టు అంతే ఇప్పుడు మీరు మళ్ళీ ఈ పోరాటంలో కూడా అంటే నాదేముంది కానీ నాది సార్ మీరు టైం అయిపోయింది ఏజ్ అయిపోయింది నాకు కానీ సార్ మీకు నా ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళని పునరుద్ధరించడానికి కారణం లక్ష్యం అనే టీవీ ఛానల్లో పెట్టిన ఈ రెండింటి కారణం ఏంటంటే నేను కాంటాక్ట్ చేసే ఆలోచన లేదు ఈ పార్టీ ద్వారా వీలైనంత మంది యువకులకు వాళ్ళకి బీఫారాలు వేయాలని కోరుకుంటున్నా తర్వాత వాళ్ళకి ఎందుకంటే పొలిటికల్ అవకాశాలు లేని వాళ్ళు తీసుకొచ్చి ఈ పరిపాలనా పగ్గాలు అనేది యువత చేతిలో ఉండాలన్నది నా కోరిక ఉంటే వాడు వీళ్ళ లెక్క తొందరగా కరప్ట్ కాడు టైం పడుతుంది వాళ్ళకి కరప్షన్ రావడానికి వీళ్ళ అధికారం ఉంటే వ్యవహారమే వేరుంటుంది అసలు యువత చేతిలో అధికారం ఉంటే వ్యవహారం వేరుంటుంది డబ్బులు పక్క పెట్టి ప్రజలకు సేవ చేసే కాన్సెప్ట్ ఉంటారు తెలంగాణ కోరుకుంది అది కదా తెలంగాణ సమాజం కోరుకుంది ఈ తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలని మన ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో అధికారం వచ్చినాక ఈ ఫలాలు అందరికీ ఈక్వల్గా ఉండాలని కోరుకుంది అది జరగట్లే నిధుల విషయంలో మోసపోతుంది నీళ్ళ విషయంలో మోసపోతుంది నియామకాల విషయంలో ఇంకా ఘోరంగా మోసపోతుంది కాబట్టి వాళ్ళకి స్కిల్ ఇచ్చి మా మంత్రి కేంద్ర మంత్రి స్కిల్ మినిస్టర్ అతని ద్వారా నీతమంది అన్నావు కదా నేను చిన్న జాబ్ మేళా పెడితే 5,000 మంది వస్తే 2,500 ఒక్క రోజు జాబ్ ఇచ్చాను నేను ఎక్కండి భయ్ 1 మ్యాన్ ఆర్మీ నేను అసలు 100 కంపెనీ తీసుకొచ్చి చెప్తున్నాను ఎవడు చేసి చెప్పిన గవర్నమెంట్ చేసింది అది అసలు గవర్నమెంట్ చేయాలి నేను పెట్టి చూపించిన శ్రీధర్ అన్నాడు అన్న ఎప్పుడు ఇంట్లో కూర్చోవు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాడు బాబు చిన్నవి 15,000 20,000 స్టార్టింగ్ సాలరీ తర్వాత అందులో వర్క్ అంటే ఫిట్టర్ కావచ్చు ఒక ట్రైనర్ కావచ్చు ఒక ఆపరేటర్ దేనికి డ్రోన్ ఆపరేటర్ కావచ్చు తర్వాత హెటరో డ్రగ్స్ కూడా వచ్చింది అపోలో వచ్చింది స్విగ్గీ వచ్చింది ఒక్క వ్యక్తి ఎట్లా సాధ్యం సార్ ఇంతమంది టీం ఉంది ఆ టీం అంతా కష్టపడి 100 కంపెనీలు తీసుకొస్తాయి ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసిన ఎవరిని నేషనల్ ఎందుకంటే మావాడు స్కిల్ మినిస్టర్ కదా సో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు వివిధ కంపెనీలతో టైప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏంటంటే కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి ఈ రిక్రూట్మెంట్ చేసే పిల్లాడికి అందులో వాడి ఫిట్టర్గా వాడు ఎలక్ట్రీషియన్గా వాడికి ప్లంబర్గా ఈ ట్రైనింగ్ అని ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 8,500 కంపల్సరీ కంపెనీ వాడు ఇవ్వాలి జీతం కింద వీడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు 1,500 ఇవ్వాలి 10,000 నీకు 6 నెలలు స్టైఫండ్ ఇవ్వాలి చచ్చుకుంటూ ఈ 10,000 స్టైఫండ్ తీసుకున్నాక ఆ ట్రేడ్లో వాడికి ట్రైనింగ్ ఇస్తారు వాడు ఆ కంపెనీ వాడు కంపల్సరీ జాబ్ ఇవ్వాల్సిందే ఇచ్చినట్టే వాడికి 30,000 జీతం రావాల్సిందే స్టార్టింగే కదా నీకు అట్లా 2,000 ఇచ్చిన వాడు నేను ప్రైవేట్ కంపెనీ ద్వారా 1,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా నేను 2,500 కాదు 3,000 జాబ్స్ ఇచ్చినాం వచ్చిన 5,000లో 3,000 రిక్రూట్ అయిపోయినారు మీకు ఆలోచన రావడమే గ్రేట్ అంటే నేను 10 పెట్టాను కదా ఇంతకుముందు మన దత్తాత్రేయ గారినప్పుడు ఆయన అడిగితే 10 జాబ్ మేళాలు పెట్టిన ట్విన్ సిటీస్లో అప్పుడు ఇట్లనే ఉదర 1,000 ఉదర 1,500 జాబ్స్ ఆయన లేబర్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఉండే అప్పుడు ఆయన నన్ను అడిగిండు నాకు తెలుసు నేను చేయగలుగుతాను దిలీప్ నా కాన్స్టిట్యున్సీలో కొంచెం జాబ్ మేళాలు పెట్టాడు పెడితే అప్పుడు మేము ట్విన్ సిటీస్లో సికింద్రాబాద్లో అన్నీ కలిపి ఈవెన్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాంట్లో పెట్టాం కేశవ మెమోరియల్ ఎక్స్క్లూజివ్ మహిళా మేళా పెట్టాం అందులో 6,000 మంది మహిళలు వస్తే సాయంత్రానికి 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఒక మహిళకైతే లోన్ కూడా ఇచ్చినాం బ్యాంకులు పట్టుకొచ్చినాం నేను కూడా బ్యాంకులు వచ్చినాయి 6 బ్యాంకులు ఎట్లా లేదు నువ్వు ముద్ర ఎట్లా తీసుకోవాలి స్టార్ట్అప్ ఎట్లా తీసుకోవాలి స్టాండప్ ఎట్లా తీసుకుంటే ఒక అమ్మాయి వాడి నుంచి యూనివర్కి అన్ని కాగితాలు ఇచ్చేస్తే సింగిల్ డేలో ₹1,00,00,000 వచ్చింది నాకు లోన్ అట్లా ఇప్పుడు కూడా లోన్స్కు నేను అవేర్నెస్ క్రియేట్ చేసినాం కాదు 30 ఏళ్ళు కూడా అలసిపోతుండు చిన్న అటు ఇటు పోయిస్తే మీరు 70 yearsలో మీకు అల్లిపోయినది లేదా అల్లిపోయినది టీం ఉంది పాపం కమిటెడ్ టీం ఉంది ఆఫీసర్లు కోఆపరేట్ చేసి స్కిల్ మినిస్టర్ అనేవాడు నాకు ఉన్నాడు అనుకున్నాడు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కదా అతను యంగ్స్టర్ తెలంగాణ కోసం స్పీచ్లు ఇచ్చిండు ఇక్కడికి వచ్చి మన ధర్నాలు పాల్గొన్నాడు ఇందిరాబాద్ ధర్నాలు కూర్చున్నాడు ఆయనకు తెలంగాణ అంటే ప్రేమ వాళ్ళు బిల్ల గురించి అసలు కేసీఆర్ అవధులు లేడు నువ్వు తెప్పించుకొని వేణు జయంత్ చౌదరి ఎందుకు తెలంగాణ ఇవాళ మాట్లాడాడు 10 నిమిషాలు హిందీలో అద్భుతమైన స్పీచ్ అది అట్లా కమిట్మెంట్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణ అంటే ప్రేమ ఆయనకు నేను ఎప్పుడైతే ఆర్ఎల్ఏ అధ్యక్షుడు అయినా ఆయన చెప్పిండు సార్ మీరు మీ ఆఫీసులో చెప్పాలంటే చెప్పిండు చెప్తే మొత్తం ఆఫీసులో మన చుట్టూ తిరుగుడే వాళ్ళంతా చేసి కష్టపడితే ఆ కంపెనీలు నా కంపెనీలు అంతా కలిసి వచ్చింది ఇది నేను 10 పెట్టిన ఆ రోజులో ఆ అనుభవంతో నేను అన్నాడు ఆయన స్పీచ్లో అన్నాడు జయంత్ చౌదరి ఇదేం కొత్తగా దిలీప్ సార్కి ఆల్రెడీ 10 పెట్టిండు ఇవాళ ఇది సక్సెస్ఫుల్గా పెట్టిండు అన్నాడు ఆయన తెలుసు నేను చేసిన ఒక మేళాగా ఆయనే వచ్చాడు
వన్ ఆఫ్ ది గెస్ట్ కింద రైల్వే డిగ్రీ కాలేజీకి వచ్చి నన్ను అడిగిండు ఏం సార్ ఇదని. 25,000 మంది వచ్చినారు. 25,000లో 2,000 మంది జాబ్స్ ఇచ్చిన రైల్వే మీద. ఆయన చూసాడు ఇప్పుడు, అందుకే ఆయన వెంటనే జామీలాంటి ఒప్పుకున్నాడు ఈయన జయలలితో చేసేయని. మంచి పుణ్యం వస్తుంది చాలా మందికి. తెలంగాణ పిల్లలకు మనకు ఉద్యోగాలు రావాలి. ఎక్కువ మంది తెలంగాణలో అంతా తెలంగాణలే, మొత్తం తెలంగాణలే. అయితే నీకు ఇంకొక ఆలోచన ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలంలో 2 సార్లు ఓటేసారు. ఇప్పుడు వాళ్ళు రేపున ట్రెండ్లో రూపాయి తీసుకుంటే ఓటేస్తున్నాడు. మీరు మీలాంటి వాళ్ళు గెలవడం కష్టం ఇక. ఇంపాసిబుల్ నేను చెప్తున్నా. పల్లా రాజేశ్వరరెడ్డి ఒక రూమర్ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టాడ నా తర్వాత గెలవడానికి. రెండోసారి 100 నేను ఒక్క రూపాయి నా ఓటర్కి వెళ్ళే. తెలంగాణ ఉద్యమ ఊపులో పిల్లలు తెలంగాణ రావాలనే ఒక కోరికతో ఇస్తున్నట్టు నాకు. నీకు తెలుసా, నాకు రెండోసారి నా ఓట్లు ఎందుకంటే 91%. మిగిలిన అందరు కలిసి 9% పంచుకున్నారు. ఓనికి 200, ఓనికి 150, ఓనికి 100. అంత భారీ మెజారిటీ. 91% గెలిచాను. ఒక్కడికి రూపాయలే. ఏ కార్యకర్తలకు భోజనాలు లేకపోతే ఏమంటుంది తిరగడానికి ఖర్చులు డీజిల్ తప్ప నిజంగానే ఇవ్వలేవు. ప్రామిస్గా నేను ఒక్క రూపాయలే. అట్లా ఒక్క రూపాయి ఇవ్వకుండా నాకు ఓటేసినాడు ఎవడు? వాళ్ళు గ్రాడ్యుయేట్, నిరుద్యోగి. వాడికి నేను సేవ చేయకపోతే ఏమైనా చేస్తా? అప్పుడు బాగా తట్టినట్టు నాకు మైండ్లో అది కూర్చుంది. అప్పుడంతా ఉద్యమం కొట్లాడు. నీకు జోక్ చెప్తాను. నర్సంపేటలో నేను మిమ్మల్ని కలిసి టఫ్లో ఉన్నప్పుడు రౌండ్ వేసి డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుతుంది, తెలంగాణ పాటలు. నేను నిలబడున్నా, నేను సెక్రటరీ జనరల్ టఫ్కి. ఒక పిల్లాడు క్రౌడ్లోకి తోసుకొని వచ్చిండారు. ఏ దిలీప్ కుమార్, నీకు 2 సార్లు ఓటేసిన తెలుసా అన్నాడు. అంటే థ్యాంక్స్ అమ్మే, నమస్తే అన్న. నిద్రపోతు నువ్వు తెలంగాణ వచ్చినాక అన్నాడు. వాడి కోపం ఆవేశం. నేనట వాడు ఓటేస్తానంటే నిద్రపోద్దట తెలంగాణ వచ్చిందాక. ఆ స్పిరిట్తో పిల్లలు మనకు ఓటేస్తే నువ్వు ఎందుకు ఏం చేయాలి వాళ్ళకు? నాకు జాబ్ మీద ఎక్స్పర్ట్ కాబట్టి, స్కిల్ మీద ఎక్స్పర్ట్ కాబట్టి నేను అందుకని నీ పిల్లలకి ఎదురు చేయాలి. పాపం ఒక్క రూపాయి తీసి కూడా ఓటేసిన వాడు తెలంగాణ ఆశించి చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు తెలంగాణ మనకి నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. దానికి కంట్రిబ్యూట్ చేయడానికి నేను నా వంతుగా ఇది చేయాలని అప్పుడు 10 మేళాలు పెట్టినా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇది 3 నెలలకు ఒకసారి పెడతాను నేను. ప్రతి 3 months పంపించవచ్చు, ఎవరైనా పంపు. మాకు తెలిసిన వాడు సెలెక్ట్ అవుతాడు అని తెలివి ఉంటే. వాడు స్కిల్ లేదనుకో 10 స్కిల్ కంపెనీస్ వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ దానికి కూడా నేర్పిస్తారు. వాడు తీసుకొని పైసలు ఇచ్చి నేర్పిస్తాడు. అబ్బా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైసలు ఇస్తుంది అబ్బా. ట్రైనింగ్ ఇచ్చినోడికి ఇస్తుంది, తీసుకున్నోడికి స్టైఫండ్ ఇస్తుంది. నేను చెప్తే కానీ ఇప్పుడు 8,500 కంపెనీ వాడు ఇస్తే 1,500 గవర్నమెంట్ ఇచ్చే. 10,000 తీసుకొని ట్రైనింగ్ తీసుకోవాలి. 10,000 తీసుకొని కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకోవా? ఈ స్కిల్ వచ్చిందంటే ఎక్కడైనా బతుకుతాడు. ఆ స్కిల్తో అయితే ఆ కంపెనీ తీసుకోవాలి కంపల్సరీ, లేదా ఇంకో తెరిపో. స్కిల్ అయితే వచ్చింది, నీకు స్కిల్ వచ్చింది. ఇది కాక నువ్వు ఏం చేయవు, నీ కంపెనీ నువ్వు పెడతావు. అందుకే బ్యాంకులు తెస్తున్నా. 6 బ్యాంకులు కూర్చునేది ఎందుకంటే నీకు ఏ లోన్ ఎట్లా తీసుకోవాలో చెప్తారు వాళ్ళు. లోన్ తీసుకొని కంపెనీ పెట్టిపోయి 10 మందికి నువ్వే ఉద్యోగాలి. ఈ కాన్సెప్ట్లో నేను 3 months కూడా పెడతా. నా ఓపికన్నంత వరకు సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి ఒక ఆశ. ఎందుకంటే తెలంగాణ పిల్లలు పాపం ఉద్యమంలో మాతో పరిగెత్తిర్రు, ఉరికిర్రు. వాడు వేరే వాళ్ళతో పోటీ పడడానికి వానికి నాలెడ్జ్ లేదు. అన్ఫార్చునేట్లీ నేను నీకు జోక్ అయ్యే చెప్తున్నా, జోక్ కాదు నిజం కూడా. నేను ఖమ్మంలో జాబ్ ఎలా పెడితే 3,000 మంది వచ్చారు. 300 ఉద్యోగాలు ఇచ్చిన. నేను నువ్వు పిలిచిన ఏంద్రా నీ అమ్మ, నువ్వు ఒక్కరి దగ్గరే 300 ఉద్యోగాలు ఉన్నాయన్నావు కదా, ఇంతమంది పిల్లలకి ఎందుకు ఇట్లంటే వాడు అన్నాడు, నేను పొద్దున్న నుంచి 50 మందిని ఇంటర్వ్యూ చేస్తాను సార్, ఒక్క ముక్క ఎవరికి ఇంగ్లీష్ రాదు, వాడు చదువుకునేదే వాడికి రాదు, వాడు ఏం సవాల్ చెప్పితే నేను తీసుకుపోయి ఏం చేయాలి సార్ అని అంటాడు. అంటే అంత తక్కువ నాలెడ్జ్తో ఉన్నారు పిల్లలు. డిగ్రీ పేరుకే వానికి ఇంజనీర్, వానికి నాలెడ్జ్ లేదు. స్కిల్ ఏ ద్వారా నువ్వు వేరే రాష్ట్రాలతో పోటీ పెడతావు? స్కిల్ ద్వారా. స్కిల్లే ఫైనల్, అది ఫైనల్. ఆ స్కిల్లో మనం ప్రయత్నం చేసి తోయాలి పిల్లలు. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు మనం వాడుకున్నావు కదా, ఉదయమే కావచ్చు కానీ ఏదో రకంగా వాడు జై తెలంగాణ మనం ఉరికిచ్చినావు కదా, ఏదో చేసి ఉన్నాడు వాడు, ఏదో చేసిన ఉరికి. బెగ్గర్స్ కూడా చేసి పెట్టే అందరూ పోరాడి తిరగడ తెచ్చుకుంటే మరి సహజంగా వాడు వేరే రాష్ట్రాలతో పోటీ పడాడు. వానికి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అప్పుడు ఆయన తప్పైంది, ఈయన కూడా అట్లనే ఉన్నాడు. ప్రభుత్వం అనేది 10 ఏళ్ల లోపల కళ్ళు మూసుకొని పన్నదబ్బా లూటీ చేసింది తెలంగాణ సమాధానం. ఈయన వచ్చి 16 నెలలు ఈయన పండుకున్నాడు. స్కిల్ ఇండియా అని పెట్టిండు. ఇప్పుడు ఆ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి డబ్బులు ఎవరు ఇవ్వాలి? మేము ఇవ్వాలి. ఆ స్కిల్ యూనివర్సిటీ మా రాష్ట్ర దేశాధ్యక్షుడు ఇవ్వాలి నాకు, ఈ దొరకి. సార్ లాస్ట్ క్వశ్చన్ ఇక ఏంది గద్దరన్న అవార్డ్స్ గురించి? మరి మధుప్రియ ఏదో ట్వీట్ చేసింది, మీరే ఇందాక ముందు నాకు చెప్పారు, అదేంటి? మధుప్రియ కరెక్ట్ అనేది. ఎవరండి వీళ్ళు అసలు అని, ఎవరు వీళ్ళు అసలు? అంటే అవార్డులు తీసుకున్న అవార్డు ఇచ్చిన అన్నదా? ఇచ్చినోడికి కూడా బుద్ధి లేదు, తీసుకోవడానికి బుద్ధి లేదు. అసలు ఎవడు వీడు అసలు? కరెక్ట్ అయిపోయింది. ఏమని చెప్పి మధుప్రియ నేను అమ్మాయి అసలు ఎవరు వీడు, ఎవడు వీడన్నది, ఎవరిని ఎందుకు ఇచ్చినావు అన్నది, ఎవడు అసలు వీడన్నది. అవార్డు తీసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఆంధ్రోళ్ళు సుద్దాల శాక్తకి ఇచ్చినావు.
నాకు సుద్దాల శివతి అంటే గౌరవం. ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఫేమస్ సుద్దాల హనుమంత్, అది వేరే విషయం. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఒక పాట రాసిండు, అది తెలుసా? ఎట్లా ఇస్తావు నువ్వు అవార్డు? ₹1,00,00,000 ఇస్తావు ఆయనకి. ఎట్లా ఇస్తావు అంటారు నేను. విష్ణు కిషోర్ 6,000 పాటలకు మ్యూజిక్ చేసిండు. పిలువు ఎత్తుకు రాజుగవరి రాజుగానే పాటకు మ్యూజిక్ ఇచ్చిండు ఆయన. పాప మన రాజు అది ఎంత పెద్ద ఫేమస్ సార్. కుడితో ఒక్కటి గూడంజన రాసిండు. ఆయన చచ్చిపోతే కూడా ఈ కేసీఆర్ వాళ్ళు అది వేరు. మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పాటలకు తెలంగాణ. నేను కూడా అడుగుతున్నాను, ఇట్లాంటి వాళ్ళు నీకు అవార్డుకి ఇస్తే ఎంత దారుణం అండి. నువ్వు అవార్డు ఎవరికి ఇవ్వాలి? ఓ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇవ్వాలి, కేశవరావు జాదవ్కి ఇవ్వాలి, జయశంకర్ ఫ్యామిలీకి ఇవ్వాలి, లేదా చనిపోయిన ఇంజనీరు విద్యాసాగరరావుకి ఇవ్వాలి. ఏరి తీసుకురాబోయే ఎంతమంది ఉన్నారు? దొరుకుతారు కదా, ఉన్నారు కదా. అసలు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏమన్నా నీ పాట తెలంగాణ పాట నువ్వు పాడిస్తే కీరవాణి పాడతాడండి. కీరవాణి గొప్ప సంధిక దర్శకుడు కావచ్చు, మంచోడు కావచ్చు. మనకు ఆంధ్ర తెలంగాణ ఈరోజు మనం మాట్లాడకూడదు, కానీ ఇది ఒక ఎమోషన్ కాబట్టి ఇది ఒక ఎమోషన్. పోయి తెలంగాణకి సంబంధించిన అవార్డు ఎట్లా ఇస్తా ఉంటున్నా, ఆ పాట ఎట్లా పాడుతున్నా ఆయన? అరే బాయ్, వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు, ఎందుకు పాడియోను? ఆయన సంగీత దర్శకుడు, ఆయన సంగీతం తీసుకోవాలి. ఇక చెప్పేటోళ్ళు బాయ్. ఉద్యమాలు చేయడానికి మనోళ్ళు కావాలి, చచ్చిపోవడానికి కూడా మనోళ్ళు కావాలి, కుర్చీ నీకు కావాలి, మళ్ళీ మ్యూజిక్ చేయడానికి కూడా వాళ్ళు కావాలి అనేది వెళ్ళింది బాగానే పబ్లిక్. అందుకనే మధుప్రియ అన్నది. ఎవడండి వీడు అసలు? నాకు కూడా అర్థం కదా ఎవడు వీడే. ఈవెన్ గోరెటి వెంకన్న కూడా డబ్బులు ఇచ్చిండు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అయినా. నీకు ఈ మంత్రివారి పదవిలో ఉన్న 6 మంది తెలంగాణ ఉద్యమం ఉన్నారా? నీ పేర్లు చెప్పగానే లెక్కేసుకొని చూడు. ఏ పడిపోయి వీడు ఎక్కడి నుంచి వచ్చిండు. ఇప్పుడు సినిమా అవార్డులు ఆంధ్రోళ్ళకే, మంత్రి పదవులు సమైక్యాంధ్రవాద. కొట్లాట తెలంగాణ కోమటి అట రైట్ అట, వాడు అన్న మంత్రి అట, అని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టిన. పాపం అన్యాయం కదా. ఎంత అన్యాయం సార్. ఇప్పుడు కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఉద్యమకాలంలో వేరే పార్టీలు ఉండి అప్పుడు ఇంకా కాంగ్రెస్కు టీఆర్ఎస్ పడతలేదు. ఆ టైంలో పోయి తెలంగాణ కోసం చందా ఇచ్చినోడు కూడా నీకు కనడకపోతే రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదు మరి విషయం. అడ్వైజర్ అట్లా పాడైనరు, మంచి పెట్టుకోవాలి. నేనేంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ సోయితో పరిపాలించాలి. నువ్వు వచ్చినావు కదా కుర్చీలో కూర్చున్నావు, అదృష్టంతో వచ్చినావు. రకరకాల కారణాలు, వాడు పనికిరానుడు ఆ ధృతరాష్ట్ర పరిపాలన వల్ల నీకు అవకాశం వచ్చింది. నువ్వు వెంటనే తెలంగాణ సోయితో పరిపాలించు. నువ్వు నాకు అపార్ట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడి పిలిచి స్కూల్ పిల్లని అడిగితే చెప్తాడు, ఎవడరా బాబు తెలంగాణ ఉద్యమకాడు ఎవడ చెప్పునంటే 10 పేర్లు రాస్తాడు. అది వాడికి ఇవ్వాలి వాడు. విమలకే కిందకి వెళ్ళి. అవును, విమలకి ఎవరు? 75 రోజులు తెలంగాణ కోసం జైలు ఉంది, 75 days. నీకు కనబడతలేదా? వినపడతలేదా? ఆ పాటలు వినపడతలేదా? ఎంత అన్యాయం. మధుప్రియకి ఎందుకు ఇవ్వాలి అసలు? ₹1,00,00,000 మధుప్రియకి ఇవ్వాలి. ఆ పిల్ల 7 ఏళ్ళు 9 ఏళ్ళప్పుడు నేను పిలిస్తే వరంగల్ జడ్పీ కేంద్రంలో వచ్చి కాలికి గజ్జ కట్టుకొని తెలంగాణ పాటలు పాడితే ఒక ఊపు అసలు అదిరిపోయింది మా స్టేడియం. ఈ అమ్మాయిని పిలిచి చిన్నపిల్లని ఇస్తలేవా? దేనికి ఇస్తలేవు? ఆమె బీఆర్ఎస్ కొంచెం సపోర్ట్ చేసిందని ఇస్తలేడేమో, నాకు తెలియదు. మరి అట్లాంటి గోరెటి వెంకన్న కూడా చేసింది సార్. ఇప్పుడు గోరెటి వెంకన్న కూడా ఎమ్మెల్సీ, మరి ఆయన బట్టి ఈమె విషయంలో మన దగ్గర సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండే సార్, నాకు గౌరవం. కానీ ఎవరు మన పాత కమిషనర్ ఎవరు సర్వీస్ కమిషన్ చైర్మన్? జనార్దన్ రెడ్డి. జనార్దన్ చైర్మన్ మన ఉండే కదా మిత్రుడు, ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చిన బీఆర్ఎస్లో ఉండేది. ఆయన మళ్ళీ తీసుకొచ్చి మొన్ననే కదా ఆయన బీఆర్ఎస్లో ఆయన ఉన్నాడా, మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన బట్టి ఎవరు దొరుకుతున్నాడు? అది తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. మన కేసీఆర్ చక్రపాణి ఫేమసే ఉద్యమకారుడే. ఓ గౌరవం వచ్చేసింది, అయిపోయింది. వదిలిపెట్టు. గోరెడెంకన గొప్పవాడే, ఎమ్మెల్సీ అయిపోయింది, వదిలిపెట్టు. ఎందుకండి ఎంతమంది లేరు? ఇచ్చినోడికి ఎట్లా ఇస్తావు పోయి? నాకు అర్థం కాదు. ఈవెన్ మన కేసీఆర్ మీద ఫైట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి ఇచ్చిన అయిపోతుంది. ఇవ్వాలి కదా. నేనది అంటే ఇది కూడా ఎందుకో జెన్యూనిటీ మిస్ అవుతుంది కదా సార్. కూడా మొత్తం అంటే ఇలా అన్న ఇప్పుడు ఒకటి అభియోగం ఉంది సార్. ఫైనల్గా ఇది అడగొద్దు అనుకుంటే మీతో ఎన్ని గంటలైనా మీరు చెప్పేటట్టే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అన్నదమ్ములు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కూడా కొంత వసూళ్లకు పాల్పడుతున్నారని ఒక అభియోగం ఉంది. మీరు మీ దాకా దృష్టి తెలుసు కానీ వీళ్ళు ప్యూర్ మీరు అన్నారు కానీ అసలు సీఎం అనేవాడు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిండు. నేను చెప్పలేదు, సరే చెప్పుకున్నాడు. నేనే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన, నాకు రియల్ ఎస్టేట్ నాకున్న అవగాహన ఎవరికి లేదన్నాడు. ఆయన రాగానే కొలాబ్స్ పన్నది. ఎందుకు పన్నదో లేదు, మరి అవగాహన ఎందుకు లేదు, పన్నదా లేదా? ఎవడి పిలిచాడు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందంటే వాడు. ఎందుకైంది? ఈయన హైట్ రావాలి, ఈయన మూసివాలి, ఈయన పనికిరాని ఆలోచనలు అయింది. మరి ఈరోజు మార్కెట్లో డబ్బులు మాయమైపోవడానికి కారణం ఎవరు? నాకు చెప్పు. ఇవ్వనాడు రూపాయలు ఉంది దగ్గర.
రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మేటోడు కొనేటోడు ఉంటేనే మార్కెట్ డబ్బులు. వాళ్ళంతా వండుకున్నారు. ఎవడో రియల్ ఎస్టేట్ కలిసి నాకు పెద్దోడు అది ఏదిరా పరిస్థితి అన్న కొనేటోడు లేడు అమ్మేటోడు లేడే ఇంట్లో పండుకుని అన్నాడు పెద్ద బిల్డర్ వాడు. ఇది కారణం ఎవరంటున్నాను అన్న ఎవరిని డైలాగులు ఎవరికి కావాలి ఇప్పుడు నువ్వు ఒకసారి సీఎం అయినా కానీ డైలాగులు పక్క పెట్టి పని చేయను ఆయన పని చేయి పుణ్యం ఉంటుంది. తెలంగాణ సమాజం కోరుకుంటుంది నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వు ఇవ్వకపో ఈ ఇంటర్వ్యూను పోని అడ్వైజర్లు కొత్త అడ్వైజర్లు తెలంగాణ అడ్వైజర్లు మంచిగా లేదా నువ్వే మంచోడు కాదని మాకు డౌట్. నువ్వు ఇట్లాంటి పిచ్చి పని చేస్తే అడ్వైజర్ కాదు నీదే తప్పు తప్పు అనుకుంటారు. మీరు ఆల్రెడీ చెప్తారు సార్ ఛానళ్ళల్లో మీరు చెప్పినప్పుడు విని అరే తేడా రాదు అలా. ఇప్పుడు నేను తప్పు చెప్తే తప్పు ఒప్పుకుంటా. అరే నేను తప్పు చెప్పినాను నువ్వు ఇగో నువ్వు తప్పు చెప్పినావు అంటే ఒప్పుకుంటా. నువ్వు ఇంకో మంచి సలహా తీసుకో ఇంకొంతో నేనెందుకు అరగోపాల్ సార్ తెరిపో అన్నావు కదా అరగోపాల్ సలహాలు తీసుకుంటా అని పోరాదు చెప్తాడు. కోదండరాం సార్ వాళ్ళతో ఉన్నాడు కదా ఏం చెప్పట్లేదు. కోదండరాం పాప ఆయన అడిగితే తప్ప మాట్లాడాడు. అడుగుతామని అట్లా ఆవులవని గడ్డి గంగలవని ఇటు పొలాలు కొట్టుకోపోయి చేను కొట్టుకోని మనుషులు తెచ్చుకొని అడుగుతేనే చెప్తాడు. అడిగితే చెప్తాడు బాబు అది కష్టం మనకు అది సమస్య. ఆయన అడిగాడు ఆయన అడిగేది లేదు చెప్పేది లేదు. అరే పోయి చెప్పేటే పోడు ఆయన పిల్లలేదా అంటాడు నాకు చెప్పలేదా అంటాడు అడగలేదా అంటాడు. ఇది సమస్య ఎంతో ఇంత చాదస్తాం ఇంత నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉద్యమకారుడు కానీ పోడు. నువ్వు పోవు అంటే మనుషులు ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది. మొత్తం అల్లు అర్జున్ కు స్మగ్లింగ్ సినిమా యాక్టర్ కు గతరబడ్డట ఇవ్వచ్చా అదే ఇవ్వచ్చా. సీతక్కన ఏమన్నది అంటే జైభీమ్ సినిమాలకు అవార్డు ఇవ్వాలని తిట్టింది అన్నది కదా. అప్పుడు ఏమైందంటే జైభీమ్కి ఇవ్వకుండా పుష్పకి ఇచ్చారు. వీళ్ళు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి అంటే పుష్పాలో నటించిన హీరోకే పుష్ప 2 వాళ్ళకి వీళ్ళకి తేడా. నేను అదే అంటున్నా సినిమా ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఇచ్చే అవార్డులో కానీ అన్నిట్లో తప్పులేనా. అసలు నువ్వు అదేది ప్రపంచ సుందరి మనం తీసుకొస్తుంది అసలు ఆ డబ్బులు ఎందుకు పెట్టినావు తగలేసినా అందరు తిట్టి లేదు మా బ్రాండ్ ఇమేజ్ అంటే అది పోయేతో ఆడపోయి స్టేట్మెంట్ ఇచ్చింది మార్నింగ్ ఇది అనకూడదని పాపం కౌంటర్ కూడా చెప్పలే మరి ఆ మాట అన్నాడు కాబట్టి అట్లా చూసిండు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాడు. అంత అపఖ్యాతి పుట్ట పట్టుకుంది. ఒక్కసారి తెలంగాణ పరువు ఇంటర్నేషనల్ సమాజంలో కుప్పగూలిపోయింది. అది నీకు వచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఉల్టా అయిపోయింది. ఇవన్నీ ఆలోచించాలి. మారుతాడు అనుకుంటారా సార్ ఫైనల్ క్వశ్చన్? మారకపోతే ఆయన ఎవరు కేసీఆర్ అంటున్నా రాహుల్ గాంధీ మార్చాలి అని అంతే ఇంకోటి పెట్టాలి తెలంగాణ పెట్టాలి. తెలంగాణ సోయినోడు పెట్టి నీ మంత్రివర్గంలో తెలంగాణ సోయిన మంత్రులే లేరా? అవును ఉన్నారా లేదు సార్ మంత్రులు ఉండొచ్చు ఇంకా వేరే బయట కూడా ఉండొచ్చు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా తెలంగాణ సోయిలు ఉన్నారు కదా పాపం ఎతికి పట్టుకొని వాళ్ళనే మంత్రులు చేయాలి. అవినీతి పనులు నీకెందుకు పోయి నీ వెనక గోతులతో పెట్టాడు నువ్వు లేస్తే కూర్చోడానికి రెడీగా ఉన్నాడు వీడెందుకే నీకు తెలంగాణ ఉద్యమకారులు ఉండగా బాగా చెప్తారు కానీ రాహుల్ గాంధీకి ఏమో తెలుగు రాదు ఆయనకు అర్థం కాదు చెప్పరు. నీకు పెద్ద కోటరీ ఉంటుంది అక్కడ కోటరీ ఉంటుంది అది ఛేదించుకొని పోయి చెప్పాలి నువ్వు చెప్తే పాపం ఆయన వినాలి ఆయన అర్థం చేసుకోవాలి పాపం ఆయన సిన్సియర్గా ఉంటాడు కానీ ఇది ఆయనకు అందుతలేదని నాకు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి దిలీప్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. సార్తో ఎన్ని గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కొక్క టాపిక్ మీద 1 గంట సేపు అయినా మాట్లాడతాడు. ఇక మనం అన్ని టాపిక్స్తో 1 గంట మాట్లాడినాం. ఇక నుంచి నెలకు ఒకటో ఎప్పుడో సమయం ఉన్నప్పుడు అడిగి చూద్దాం. టైం ఇస్తే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ అనుభవాలు లేదంటే జాబ్ మేళకు సంబంధించి కావచ్చు ఈ పొలిటికల్కి సంబంధించి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అన్సోల్డ్ అంటే అన్టోల్డ్ అంటే హీరోస్ ఉంటారు అన్సంగ్ హీరోస్ ఉంటారు. అన్సంగ్ హీరోస్ ఎవరు లేకపోతే ఈ ఫేక్ హీరోస్ ఎవడు ఈ నల్లమల పులులేంది అన్నప్పుడు చెప్తారు. నీకు జోక్ చెప్తా సీఎంకి నెగటివ్ కానీ నువ్వు కంక్లూడ్ చేసే ముందు అన్న కూడా చెప్తాను. అన్సంగ్ హీరోస్ అంటే ఓ రోజు జూబ్లీస్లో పోతుంటే అన్ని పోస్టులు ఉన్నాయి. ఏమన్నాయంటే సింహం వస్తుంది అంటే నేను అనుకున్నా ఈ సింహం అంతా పోస్టర్. వారం తర్వాత సింహం వచ్చింది వేట మొదలు అంటున్నాడు. అరే ఎవడి సింహం ఈ వేట ఏంటంటే నా పక్కడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ జైలుకి వెళ్ళి వచ్చిండారు. ఈయన వేట కేసీఆర్ ని వేటాడతాడు అనుకున్నాను. మాలాంటి తెలంగాణ ఉద్యమకారులను దిలీప్ కుమార్ సార్ ను వేటాడిండు విష్ణు కిషోర్ అన్నను వేటాడిండు జడ్సన్ అన్నను వేటాడిండు ఇప్పుడు మైపాల్ యాదవ్ లాంటి వేటాడిండు రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వేటాడిండు. రాజగోపాల్ ఆయన అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. భువనగిరిలో ఎంపీని గెలిపించుకున్నాడు. అంటే నాకు పోటీ పరీక్షలు సివిల్ పరీక్ష కదా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నట్టు పరీక్షలు జరుగుతున్నాయి. సార్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన రాజగోపాల్కి ఉద్యోగం ఇస్తున్నాడు. ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇంటర్వ్యూ కూడా పాస్ అయినాను పోలే మనం ప్రిలిమ్స్కే పోలే అన్ని పాస్ అయిన రాజగోపాల్కి ఉద్యోగం లేదు. ఏం పాస్ కానోడు అప్లై చేయనోడు కూడా
అప్లై చేయనట్టు కూడా వచ్చింది, ఉద్యోగం వచ్చింది. ఇదే అండి, ఇది రేవంత్ రెడ్డి చక్కదనం, రేవంత్ రెడ్డి పరిపాలన. నిజంగా ఆయన అనుకుంటాడు నేను అందరినీ భయపెట్టిస్తా, నేను మీసాన్ని తిప్పుతా, తోడగొడతా అనుకున్నాడు. కానీ ఇప్పుడు నల్లమల పులి కాదు, అది నల్లమల పిల్లి అయిపోయిందని ఈ విషయాలన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది. కేసీఆర్కు 10 ఏళ్ళు పట్టింది, నాకు 10 నెలల్లోనే కొలాప్స్ అయిపోయిండు మానసికంగా. అందరి దృష్టిలో అంటే అయిపోయింది, ఇక ఉన్నాడా అంటే ఉన్నాడు పేరుకు అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్. దిలీప్ కుమార్ సార్ ఇంటర్వ్యూ బ్లాక్ బాస్టర్ ఉంది బొమ్మ. మీకు నచ్చిన బిట్టు డౌన్లోడ్ చేసుకొని వైరల్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.